అంటే ఒకానొక టైంలో నాకు చదవద్దు, ఇంక చదవడం వల్ల ఉపయోగం ఉండదు, ప్రశాంతంగా ఊళ్ళోనే బతుకుదాం అని చెప్పేసి పశువులు కాసుకున్నాను. అలాంటి మీరు ఈరోజు సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నా బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించుకున్నప్పుడు నేను ఏ లెవెల్ నుండి ఎక్కడికి వచ్చినా అనేది ఆలోచించుకున్నప్పుడు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ థాట్ వచ్చేటప్పుడు. ఎందుకంటే ఒక హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి నేను ఈ స్థాయి వరకు రాగలిగిన నా వల్ల. అంటే గుర్తొచ్చింది, ఒక మేడం గారు ఉండేవాళ్ళు అంట, HW గారు, సొంత కొడుకు లెక్క మిమ్మల్ని ఆదరించి గైడ్ చేసి ఇలా వెళ్ళాలి ముందుకెళ్ళి చెప్పేవారు అంట కదా. చైర్ ఇచ్చింది ఫస్ట్ గిఫ్ట్ ఎవరైతే ఫస్ట్ ఇప్పటి వరకు నేను అదే ఉంచిన. అడిగితే ఫైనాన్షియల్ గా ఇది కాదు అని చేయకుండా లేకుండే ప్రతిదీ ఏదైనా బుక్స్ పరంగా అలా మీకు ఆమెకి ఆ స్టేజ్ లో మీకు చేసే సాయం చిన్నదే కావచ్చు, కానీ ఈ రోజు ఒక గ్రూప్ 2 ఆఫీసర్ని తయారు చేసిండ్రు మేడం గారు. ఫిలాసఫీ బుక్స్ కూడా బాగా చదువుతారని విన్నాను, నిజమేనా? అది ఇంట్రెస్ట్ చదవడం అనేది. ఇంకోటి నేను నా గ్రూప్ 2 సాధించడంలో అది మెయిన్ కీ రోల్ అని నేను అనుకుంటాను. సో నేను చూస్ చేసుకున్నది. అప్పుడు ఓషో ఏమంటారు, అందులో మీరు టాపర్ వచ్చారంట కదా. బాగాలేవనే ఉద్దేశంతో నేను పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. మరి అక్కడ కూడా ఉండలేదు అనుకుంటా. ఇక్కడ ఎందుకో నాకు చదివే ఎన్విరాన్మెంట్ కంటే ఎంజాయ్ చేసే ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉందేమో అనిపించేది నాకు. ఓకే, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 4 కూడా క్రాక్ చేయదు. స్ట్రాటజీ ఏంటి? మనం ఒక వర్క్ చేస్తే అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. నీకు కావాల్సిన డెడికేషన్, నువ్వు ఆ డెడికేషన్ పెట్టి చదివినప్పుడు ఇవన్నీ బై ప్రొడక్ట్స్. నీ అనలిటికల్ పవర్ కావచ్చు, నీ టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ డైరెక్ట్ ఎక్కడ చెప్పరు, ఎక్కడ రావు. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ BK రావు. మన మట్లో ఆణిముత్యాల సిరీస్లో భాగంగా ఈరోజు మరొక అద్భుతమైన ఆణిముత్యాన్ని మీ ముందు తీసుకురాబోతున్నాను. వాళ్ళ నాన్న గల్ఫ్ దేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించి చదివించారు. అయితే అతను మాత్రం చదువు అబ్బక పశువులు కాసుకుంటూ బతుకుదాంలే అనుకొని పశువులు కాసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి ఇది నా లైఫ్ కాదనుకొని తర్వాత మళ్ళీ చదువుకొని ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్గా మన ముందుకు వచ్చారు. అతనే మన రేణు మోహన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి అందరికీ. ఎలా ఉన్నారు? అంత బాగండి. అంటే ఒకానొక టైంలో నాకు చదవద్దు, ఇంక చదవడం వల్ల ఉపయోగం ఉండదు, ప్రశాంతంగా ఊళ్ళోనే బతుకుదాం అని చెప్పేసి పశువులు కాసుకున్నాను. అలాంటి మీరు ఈరోజు సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ముందుగా నా బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించుకున్నప్పుడు నేను ఏ లెవెల్ నుండి ఎక్కడికి వచ్చినా అనేది ఆలోచించుకున్నప్పుడు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ థాట్ వచ్చేటప్పుడు. ఎందుకంటే ఒక హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి నేను ఈ స్థాయి వరకు రాగలిగిన నా వల్ల నా ఫ్యామిలీ తరం అనేది చేంజ్ కాబోతుంది. సో నేను పడ్డ కష్టాలు కానీ అవి కానీ నా తర్వాత వచ్చే తరం సో అది చూడకూడదని నా ఉద్దేశం. సో నేను పడ్డ బాధలు అది ఇది. సో అది ఒక తరం కాదండి, 3 తరాలు మారుతాయి. అంటే ఒకళ్ళకి జాబ్ రావడం వల్ల ఒకటేంటంటే మన అమ్మ నాన్న తరం, ఆ తర్వాత మనది మన జనరేషన్, ఆ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్. నా దృష్టిలో తరం మారడం అంటే నేను వారికి మంచి ఎడ్యుకేషన్ నాలాగంటే నేను ఏదైతే కష్టపడి చదువుకున్నో నా అంత కష్టం కాకుండా సో వాళ్ళకు కొంచెం ఈజీగా ఎడ్యుకేషన్ అందించడం వల్ల వారి తరం మారుతుంది. ఏదో ఆస్తులు అది ఇదేం కాదు, మాక్సిమం నాకేదైతే నేను అందుకున్నానో నాకంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మాత్రం. అంతే కదా, దానివల్ల మార్పు. రేణు సార్, మీ గురించి నాకు తెలుసు అండి. మీరు ఎలా కష్టపడి వచ్చారు. ఒకానొక టైంలో నాన్నగారు గల్ఫ్కి వెళ్ళి పని చేసుకొని డబ్బులు సంపాదించారు. ఆ తర్వాత అన్నయ్య కూడా చదువు అవ్వలేదంట. పాపం అన్నయ్య చదువు అవ్వక ఆయన కూడా గల్ఫ్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడుకుంటూ మా తమ్ముడు కూడా అలా ఉండకూడదని పట్టుదలతోటి మిమ్మల్ని చదివించారు. ఆ బాల్య నేపథ్యం మొత్తం నాకు తెలుసండి. మీ గురించి మన ఆస్పిరెంట్స్ కోసం. అందరికీ నమస్కారం. ముందుగా సో నా పేరు రేణు మోహన్, మా నాన్న పేరు వచ్చేసి ఐలయ్య, మా అమ్మ పేరు నర్సవ్వ.
మా అన్నయ్య పేరు మల్లేష్ అండి. సో మా అన్నయ్యకి మ్యారేజ్ అయింది. సో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా ఊరిలోనే గొల్లపల్లెలో స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత మా ఊరు పక్కనే తుమ్మెనాల. సో తుమ్మెనాలలో 6th to 10th వరకు చదువుకున్నానండి. సో అయితే నా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను 6th క్లాసు చదివిన తర్వాత తుమ్మెనాల్లో నేను 7th క్లాసు మధ్యలో ఆపేసి ఈ చదవడం నా వల్ల కాదు అని బడికోకుండా ఇంటి దగ్గర ఉండి, సో అప్పుడు మాకు ఒక 5 వరకు ఆవులు అంటే 2 ఎద్దులు ఆవులు ఉండేవి. సో వీటిని నేను కాసి అట్నే ఉండిపోతా. అట్లే అదే సిచ్యువేషన్ లో మా వాళ్ళే అంటే మా ఇంటికి ఫస్ట్, ఆ తర్వాత మా కొంచెం మంది ఫ్రెండ్స్ కూడా నాలాగా పోకుండా ఉండేవాళ్ళు. మేమందరం ఇక సోపతాయి అట్లా పోయేది. సో ఆ తర్వాత నాకు ఒక 1 year అట్నే గడిచింది. నేను 7th క్లాస్ మొత్తం స్కిప్ చేసినా పోలేదు. మా ఇంటికి సార్లు వచ్చేవారు. సార్లు వచ్చి ఎక్కించుకొని తీసుకుపోయేటవాళ్ళు. నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తాను ఆ టైంలో, తిట్టడం కానీ అట్లా చిన్నతనంలో అట్లా చేస్తాను. కాకపోతే నాకు ఆ తర్వాత ఏమనిపించింది అంటే, ఆ స్టేజ్లో నాకు ఇదంతా ఏంది, నేను ఇట్లా చేస్తున్నా, నా ఫ్రెండ్స్ అంతా అంటే ఆడుకుంటున్నారు, స్కూల్కి పోతున్నారు, నేను ఎందుకు ఇట్లా ఉంటున్నా అనేది నాకు నేనే. మా నాన్న కూడా పో అని కూడా అనలేదు, నన్ను పొమ్మనిలే, కొట్టలే, ఏం చేయలే. సో నాకు నేనుగా నేను పోయి మళ్ళీ 7th లో నేను స్టాప్ చేసిన. యాక్చువల్గా సార్ రిక్వెస్ట్ చేస్తే నేను 8th లో వేసేటోళ్ళు, కాకపోతే మళ్ళీ నేను 7th లో జాయిన్ అయ్యి, లేదు నేను మళ్ళీ ఇక్కడి నుంచే చదువుకుంటా అని అక్కడ నుండి 7th నుంచి అప్పటి నుంచి నాకు ఎవరు చెప్పేటోళ్ళు కాదు. నాకు నేను ఆల్రెడీ నేను ఇట్లా నాకు బడికోకపోతే బాగా అనిపించలేదు. సో ఆ ఉద్దేశంతో నేను మ్యాక్సిమం ఎక్కడ తప్పియకుండా బడికేనా. సో 10th నుంచి కొంచెం చదవడం అనేది స్టార్ట్ చేసిన 10th వరకు. అంటే ఇంకోటి ఇంట్లో సిచ్యువేషన్స్ నా 7th నుంచి ఆ తర్వాత కొంచెం మా సిచ్యువేషన్స్ బాగాలేకుండా, మాకు ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు. అంటే ఇల్లు ఉండేది, కాకపోతే ఏంటంటే ఒక వర్షాలు అట్లా కూలిపోయింది అన్నట్టు. సో మాకు కూలిపోవడంతో మాకు ఇంటి దగ్గర రేకులు నార్మల్గా మా నాన్న వేరేటోళ్ళకి రెంట్ ఇయర్కి చిన్నది వేస్తే ఇక అక్కడనే ఉండాల్సి వచ్చింది. ఇప్పటికీ అట్నే ఉన్నాం. ఇప్పుడు నేను జాబ్ వచ్చింది అని నేను కట్టుకుంటా. సో అది ఓకే, నాకు ఇల్లు లేదు అట్లా లేదు అని ఎప్పుడు అట్లా నేను రీగ్రెట్ కాలేదు. సో నా సిచ్యువేషన్ అది మనం యాక్సెప్ట్ చేయాలంతే. నాకు ఇల్లు లేదు అది ఇది అని అనుకోకుండా ఉండదు. సో అట్లనే నేను అంటే నాకు అనిపించేది అంటే నాకు ఉండాలి. ఎక్కువ శాతం మా ఫ్రెండ్స్ శేఖర్ అని ఉండేటోడు. సో వాళ్ళ ఇంటికి పోయి చదువుకునేటోని, అంటే మా ఇంట్లో ఉండలేక రేకులలో అంటే ఎండకు సో చదువుకునేటప్పుడు వాళ్ళ ఇంటికి ఉండి అక్కడనే పడుకునేటోని నేను చాలా డేస్. సో ఏంటి వర్షం కారేదన్నా అలానా? అదొకటి. ఇంకొకటి ఈ ఇంటి దగ్గర అంటే చదివే ఎన్విరాన్మెంట్ ఉండదు, చిన్న ఇల్లు చాలా తక్కువ, అమ్మ నాన్న ఉండడానికి కొంచెం. సో అంటే ఇక్కడే అంత తిన్నే. సో వాళ్ళ ఇంటికి పోయి చదువుకోవడం, నైట్ అట వండుకోవడం ఇంటర్లో. సో అట్లా గడిచిపోయింది. సో ఇంటర్లో నాకు ఇంటర్లో మెమరబుల్ అంటే సో అంజుబాబు సార్ అని ఇంటర్మీడియట్ నుండి నేను చదవడం స్టార్ట్ చేసిన. అంటే నాకు అప్పటికి అనిపించింది నా సిచ్యువేషన్స్ ఇట్లున్నాయి, నా చదువు తప్ప ఇంకోటి కాదని. అప్పుడు అంజుబాబు సార్ అని ఉంటాడు. అప్పుడు 2015లో నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 2. అవును. అప్పటికి మా సార్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళు చదివేటప్పుడు నేను కూడా ఈ నెల ప్రతిభ వస్తుంది కదా. సో మా సార్ అరే ఇది చూసి ఇది చదివి నాకు క్వశ్చన్స్ అడుగురా అనేటోడు. సార్ అనేటోడు నువ్వు కూడా చదువుతున్నావు కదా, ఇట్నే కంటిన్యూ చేయి, ఇప్పటి నుంచి చదివితే నువ్వు డిగ్రీ అయ్యేంత వరకు నీకు ఈజీ అవుతుంది. అంటే జాబ్ వస్తా అని కాదు, కానీ నీకు ఈజీ అవుతుంది అని చెప్పేటోళ్ళు. సో అట్నే నేను కంటిన్యూ చేసిన మ్యాక్సిమం. అట్లా ఆ సార్ అప్పుడు దానికి నాకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చిండు. తర్వాత రెయిన్ మహేష్ అని, సో వాళ్ళ ఇంటికి పోయి కూడా నేను చదువుకునేది. సో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోటి మమ్మల్ని చదివిపించేది. అప్పుడు మాకు ఇబ్బంది అనిపించేది ఆ టైంలో, కొంచెం ఫోర్స్ఫుల్గా చదివిపించేది. కానీ నాకు అప్పుడు ఇబ్బంది అనిపించింది. కాకపోతే ఆ తర్వాత ఆయన నాకు మంచి చేసిండని నేను అనుకున్నా, చదివించిండు. అదొకటి. ఇంటర్మీడియట్లో అంటే ఇక మా అమ్మ నాన్న చాలా కష్టాలు పడ్డారు. అట్నే ఆ టైంలో మా అన్నయ్య కూడా దుబాయ్ వెళ్ళేటోడు. నాన్న అంటే నా చిన్నతనంలో వెళ్ళిండు. వచ్చింది ఆ తర్వాత ఇక్కడనే చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటుండేటోళ్ళు. ఇక అన్నయ్య వచ్చేసరికి దుబాయ్ వెళ్ళిర్రు, లేకపోతే బొంబాయి. మా అన్నయ్య చదువుకోలేదు. సో మా అన్నయ్య కష్టాలు నేను చూసిన దగ్గర. సో చదువుకోకపోతే ఇట్లా కష్టం చేయాల్సి వస్తుంది. కొంచెం మా అన్నయ్య కూడా ఇన్స్పిరేషన్ నాకు. అంటే కష్టం ఇట్లా కష్టపడుతున్నాడు కదా, అంత ఈజీ కాదు. గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లలో వాళ్ళు ఏడుస్తుంటే
వెళ్ళే ముందు రోజు 2 days నుంచి వాళ్ళు మనసుల్లో అంటే పాపం వాళ్ళ ప్రాణం ఇక్కడ ఉండకుండా ఏదో అయిపోతుంది అన్నట్టు బాధపడుతుంటారు. అదే అదే చాలా గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఎక్కడ మన వాళ్ళకి కనబడరు, ఏదో అవుతుందన్న ఫీలింగ్. అట్లా మా అన్నయ్యని చూసిన తర్వాత నాకు కొంచెం నేను చదువుకోవాలా అంటే మా అన్నయ్య వాళ్ళ సిచ్యువేషన్ కూడా కొంచెం మారుతుంది. నేను చదువుకుంటే వాళ్ళ పిల్లలకు హెల్ప్ అయితే ఏమన్నా ఏం చేయకపోయినా కానీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇప్పించగలం, ఏదో ఒకటి చేయగలుగుతాం కదా. సో ఆ ఉద్దేశంలో వాళ్ళని చూసి నేను కొంచెం అట్లా ఇన్స్పైర్ అయినా. సో అట్లా అని సో మా అన్నయ్య కూడా ఎప్పుడు నువ్వు చదువు ఆపి అట్లా ఎప్పుడు అనలేదు, మ్యాక్సిమం చదువుకో మంచిగా చదువుకో అని చెప్పిండ్రు. సో అట్నే కంటిన్యూ చేసిన. మా నాన్న అమ్మ కానీ ఇక మా అమ్మ అయితే ఇక అన్లిమిటెడ్ సపోర్ట్. ఇక నాకు అన్లిమిటెడ్ అంటే నేను ఇది చేస్తా అంటే ఎందుకు అని అడగది. ఫస్ట్ నీకు అన్ని తెలుసు కదా, నువ్వు చెయ్యి, నేను నీకేమన్నా సపోర్ట్ ఉంటే నేను చేస్తా అని అనేది. ఈ ఫైనాన్షియల్గా అంటే వాళ్ళ దగ్గర పెట్టే అంత లేదు, ఫస్ట్ వాళ్ళది వాళ్ళు గడుపుకోవడానికే ఇబ్బంది అయ్యేది. సో నేను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ చదివేది. సో నాకు ఇంటర్మీడియట్లో మనం నేషనల్ ఎన్పిఎస్ నేషనల్ స్కాలర్షిప్ అని ఉంటుంది. సో దానికి సెలెక్ట్ అయిన అన్నట్టు ఎన్పిఎస్కి అంటే నాకు 902 అట్లా మార్క్స్ వచ్చినాయి ఇంటర్లో. గవర్నమెంట్ కాలేజ్ అంటే ప్రైవేటే, కాకపోతే చిన్న కాలేజ్, చాలా చిన్న కాలేజ్. సో అయితే మండలికి ఇంతమంది అని సెలెక్ట్ చేస్తారు. సో అందులో నేను సెలెక్ట్ అయినా. సో డిగ్రీలో ప్రతి ఇయర్ 10,000, పీజీలో 2020 వస్తుంది, మొత్తం 70,000 అది. సో ఇక డిగ్రీకి వచ్చేసరికి నేను ఎవరిపైన ఆధారపడలేదు. ఇంకోటి నాకు గవర్నమెంట్ బీసీ హాస్టల్లో జాయిన్ అయినా. డిగ్రీ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్, బీసీ హాస్టల్లో జాయిన్ అయినా. ఖర్చులు ఏముండే, నాకు 10,000 వచ్చేది. సో ఆడికాడికి నాకు సరిపోయేది. అమ్మ నాన్న ఇబ్బంది పెట్టలేదు నేను మ్యాక్సిమం, అంటే వాళ్ళ ఇచ్చే పొజిషన్ లో కూడా లేకుండా. అవునవును. అయితే బీసీ హాస్టల్ అంటే గుర్తొచ్చింది, ఒక మేడం గారు ఉండేవాళ్ళు అంట, హెచ్డబ్ల్యూ గారు. సొంత కొడుకులు లెక్క మిమ్మల్ని ఆదరించి గైడ్ చేసి ఇలా వెళ్ళాలి ముందుకెళ్ళి చెప్పేవారు అంట కదా. అవును, నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత మేడం నాకు అంత పరిచయం లేరు. సో నేను ఫస్ట్ ఇయర్లో కొంచెం ఫస్ట్ సెమ్లో టాప్ వచ్చిన. సో అప్పుడు మేడం ఎవరన్నా ఉన్నారా మన దగ్గర చదివేటోళ్ళు, మనం కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టు అందరిని అడిగితే మేడం ఇట్లా నాకు ఈ స్కోర్ వచ్చింది అంటే మేడం అడుగుతున్నారా? అవును అడుగుతారు, ఎవరెవరు ఇట్లా చదువుతారని. అప్పుడు మేడం నాకు చైర్ ఇచ్చింది ఫస్ట్ గిఫ్ట్ గా, ఎవరైతే ఫస్ట్ హాస్టల్లో. ఆ చైర్ నాకు దగ్గర ఇప్పటి వరకు నేను అదే ఉంచుకున్నా. అంటే అది చినిగిపోతే ఏమైందంటే దాన్ని మళ్ళీ అల్లిపించుకొని మళ్ళీ అదే ఉంచుకున్నా. అంటే నాకు ఒక జ్ఞాపకం, మేడం ఆ టైంలో అది ఇచ్చింది, నాకు ఎప్పటికీ అదే యూజ్ అయింది. ఎక్కడికైనా అది చైర్ నాతోటే ఉండేది. అప్పుడు అట్లా గిఫ్ట్ ఇచ్చిర్రు, గిఫ్ట్ ఇచ్చి అందులోనే చదువుడు స్టార్ట్ చేసిన. ఏం ఫైనాన్షియల్ గా ఏమన్నా అవసరం ఉన్నా, బుక్స్ అవసరం ఉన్నా, నేను అప్పటి నుంచి ఎన్సీఆర్టీ తీసుకున్నా అన్నట్టు. తీసుకొని చదువుతా ఉంటే మేడం ఇంకేమన్నా బుక్స్ అవసరమా, ఇంకోటి మా హాస్టల్లో బుక్స్ ఉండేవి తెలుగు అకాడమీ. సో అవి మనకు హాస్టల్లో ఉంటే తీసుకొని చదువుకున్నట్టుని అట్లా. ఇక మేడం చెప్పేది, ఆల్రెడీ మేడం కూడా రాసిరు, గ్రూప్ 2 రాసిరు, కొంచెంలో మిస్ అయింది, ఎస్డబ్ల్యూగా సెలెక్ట్ అయ్యారు. సో మేడం కూడా చాలా ఫేస్ చేసి ఉండే ఆ సిచ్యువేషన్స్ ని, వాళ్ళకి తెలుసు కదా సో అట్లా బాగా గైడ్ చేసింది మేడం కూడా ఇట్లా చదవాలని. ఇంకోటి నేను ఏమన్నా అడిగితే ఫైనాన్షియల్ గా ఇది కాదు అని చేయకుండా లేకుండే, ప్రతిదీ ఏదన్నా బుక్స్ పరంగా. ఒక్కొక్కసారి నాకు బట్టలు కూడా కొనిచ్చింది కొన్నిసార్లు, క్లాత్స్ కూడా అట్లా. సో బాగా ఫుల్ సపోర్ట్ ఇక మేడం చదువుకోవడానికి. టీచర్లు ప్రతి ఒక్కరు అంటే ఎవరో ఒకరిని ఇన్ఫాక్ట్ చూపిస్తారు వాళ్ళ లైఫ్ లో. అలా మీకు ఆమెకి ఆ స్టేజ్ లో మీకు చేసే సహాయం చిన్నదే కావచ్చు, కానీ ఈరోజు ఒక గ్రూప్ 2 ఆఫీసర్ని తయారు చేసిండ్రు మేడం గారు. ఆ మేడం గారికి నిజంగా మా సైడ్ నుంచి, మన భీష్మ అకాడమీ నుంచి ధన్యవాదాలు అండి. మోహన్ సార్ మంచి ఫిలాసఫర్ అంటే కదా మీరు, ఫిలాసఫీ బుక్స్ కూడా బాగా చదువుతారని విన్నాను, నిజమేనా? అవును సార్, ఫిలాసఫర్ అని ఏం కాదు, కాకపోతే ఫిలాసఫీ బుక్స్ అంటే నేను నా ఇంటర్ స్టేజ్ నుండి, ఇంటర్ 2015లో నా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ సమ్మర్ నుంచి. సో రేణు మహేష్ అని ఉండేవారు. సో ఆ అన్న అంటే కొన్ని చెప్పేటోడు, ఈ బుక్స్ ఉంటాయి ఇవి చదవాలి మనం అంటే. ఎట్ ద టైం ఈ చదువుతో పాటు మనం మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో ఆ ఉద్దేశంతో అప్పుడే నేను చిన్న చిన్న నావల్స్, స్టోరీస్ చదవడం స్టార్ట్ చేసిన. సో డిగ్రీకి వచ్చేసరికి నాకు కొంచెం అవేర్నెస్ వచ్చింది ఇంకా. సో ఫిలాసఫీ సైడ్ ఎక్కువ అంటే ఓషో
ఓషో బుక్స్, తర్వాత చెలం బుక్స్ అని. సో ఇవి బాగా చదివేటోని. తర్వాత రాబిన్ శర్మ ఇవన్నీ కూడా ఉండేది, కానీ ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఓషో. సో డిగ్రీ స్టేజ్లో ఇక ప్రతి 2 months ఒక బుక్ కొనడం చదవడం. సో ఇదే జరిగేది. బేసిక్ గా ఏజ్ లో అందరు సినిమాలు చూసుకుంటూ అలా చేస్తుంటారు కదా, గేమ్స్ ఆడుకుంటూ. మీకు అంటే ఎందుకు అంతలా ఆకర్షణీయులయ్యారు ఫిలాసఫీ బుక్స్ పైన? మేబీ నా బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది అది. అంటే నేను పడ్డ కష్టాలు కానీ ఇది కానీ, సో కొంచెం అది రెవల్యూషనరీ థాట్స్ ఉంటాయి కదా, సో అందులో నుంచి వచ్చిందేమో. నాకు పర్టికులర్ దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. కాకపోతే నాకు అది ఆటోమేటిక్గా మహేష్ వల్లనే అయితే అలవాటు అయింది. అంటే అలవాటు ఒకరు చేస్తారు, కాకపోతే అది ఉంచుకోలేదా దాన్ని ఫాలో అయిన మన దగ్గర ఉంటుంది అదొకటి మాత్రం. సో నేను మాత్రం దాన్ని ఇడవకుండా, నాకు అది ఇంట్రెస్ట్ చదవడం అనేది. ఇంకోటి, నేను నా Group 2 సాధించడంలో అది మెయిన్ కీ రోల్ అని నేను అనుకుంటా. ఎలా అంటే ఇప్పుడు నాకు నార్మల్గా నేను నావెల్స్, స్టోరీస్ సో చదివేటప్పుడు నాకు ఒక ఎనాలిటికల్ పవర్ డెవలప్ అయిందని నా ఉద్దేశం. సో దేన్ని ఎట్లా ఎనాలిసిస్ చేయడం, ఏంది అంటే ఈ స్టోరీ ఇట్లా బిల్డ్ చేసిర్రు, దీన్ని ఇట్లా చేసిర్రు. తర్వాత కొన్ని ఫిలాసఫికల్ వేలు ఉంటాయి. అంటే కోపం అంటే ఏంది, డెత్ అంటే ఏంది, ఫియర్ అంటే ఏంది, లవ్ అంటే ఏంది. సో ఇవన్నిటి విన్నా ఒక్కొక్క, ఇప్పుడు నేను చెప్పిన అంశం మీద ఒక్కొక్క బుక్ ఉంటుంది. 300 pages. 300 pages. సో అట్లా ఓషో చాలా ఉండేటి. సో నేను ఇక నాకు టైం దొరికితే మొత్తం చదువుకుంటూనే ఉండేది. కొన్నిసార్లు టైం తెలిసేది కూడా కాదు, అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాంటి కంటెంట్ కానీ, అలాంటి పర్స్పెక్టివ్స్ కానీ. సో నేను చూడలేదు కాబట్టి నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను అందరికంటే కొంచెం డిఫరెంట్ కానీ అదొకటి రీజన్ ఏమో మేబీ. సో ఇప్పుడు Group 2కి ఎట్లా యూజ్ అయిందంటే, నాకు ఆ అనలిటికల్ పవర్ అనేది ఒకటి చూడంగానే అర్థం చేసుకోవడం, ఎంత క్లమ్జీ ఉన్నా కానీ నాకు నా మైండ్కి ఏదో ఈజీగా అర్థమవుతుంది అని నా ఫీలింగ్. సో నేను ఈ ఎకానమీ కానీ, తర్వాత హిస్టరీ కానీ, పాలిటీ కానీ అవి చదివేటప్పుడు నార్మల్గా ఒకరికి 10 hours అవుతే నేను 5 hours చదవగలుగుతా అనే అది నాకు ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. పెద్ద పెద్ద నవళ్ళు, టర్మినాలజీ తర్వాత ఉంటుంది, అలాంటి వాటిని స్వీకరించగలిగారు. ప్లస్ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా పెద్దగా ఉండదు, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. కొంచెం అంటే నేను తర్వాత ఇంగ్లీష్ చదవడం స్టార్ట్ చేసిన మళ్ళీ ఏ బుక్ దొరికినా, ఇప్పుడు ఆడిబాపురాజ్ ఉంటాయి, ఆ తర్వాత చివరి మిగిలేదని, బుచ్చిబాబు నావల్స్ కానీ, ఇట్లా ఎవరి దొరుకుతా జీవనయాత్ర అవన్నీ చదువుకుంటా పోయేది. సో అదన్నిటికీ నా లైఫ్కి ఎట్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక ఫిలాసఫీ ఉంది, ఆ ఫిలాసఫీ చెప్పిందంటే అదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నా లైఫ్లో ఇది ఎట్లా యూజ్ అవుతుంది అనేది మనం కనుక్కున్నప్పుడు సో అవి మనకు హెల్ప్ఫుల్ అవుతాయి అన్నట్టు. సో నేను ఎక్కువ దానిపైనే దృష్టి పెట్టేటోని. నా లైఫ్ని చదవడం ద్వారా ఎట్లా డెవలప్ చేసుకోగలుగుతా, ఎమోషనల్ కంట్రోల్ కావచ్చు, లేకపోతే నువ్వు చదివేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎమోషనల్ రావచ్చు, ఇంకేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నిటిని హ్యాండిల్ చేయాలంటే సో మనం మైండ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఎస్పెషల్లీ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకు ఇవన్నీ చాలా ఫేస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే డైలీ ఒక 1 hour మోటివేషన్ అంటే ఏదో పెద్ద ఏదో కాదు, మనకు అవి యూజ్ అవుతుంది. అంటే ఎనలిటికల్ పవర్ పెరుగుతుంది ఒకటి, ఇంకోటి ఏదన్నా టిపికల్ అంశం ఉంటే ఈజీ అండర్స్టాండింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిలాసఫర్స్ లో బాగా ఇష్టమైన ఫిలాసఫర్ ఎవరు? ఓషో అండి, అది అవుట్ రేట్. ఓషో అంటే ఏ యాంగిల్ ఇష్టం ఓషోలో మీకు? ఇంకోటి ఫ్రీడమ్ అండి, మీకు నచ్చినట్టు బతకాలని. ఇప్పుడు నాకు జాబ్ అనేది నన్ను ఎవరు ఫోర్స్ చేయలే, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు చదివించాలని మా నాన్న చెప్పలే, మా అమ్మ చెప్పలే, మా అన్న చెప్పలే, నాకు ఎవరు చెప్పలే. నా అంతకు నేను వచ్చి సో ఇది నా చదివితే నా లైఫ్ బాగుంటుంది, సో నేను చూజ్ చేసుకున్నది. సో అది అప్పుడు ఓషో ఏమంటారంటే నువ్వు చూజ్ చేసుకున్నది చేయాలా, వారికి ఏదన్నా కావచ్చు. ఒక రెవల్యూషనరీ థాట్ అది, మీకు నచ్చిన పని చేయడం. చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు, ఏమని ఇది పెడుతున్నావు, మీకు ఇది రారు, అది ఇన్కమ్ ఉండదు, మీరు చాలా లాస్ అవుతారు. సో ఎన్నో చెప్పినప్పటికీ మీ మనసులో నుంచి వచ్చే ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేసారు. సో అలా బతకడం లైఫ్ అంటే, సో అదే నా ఇంటెన్షన్. సో ఓషో కూడా అదే అలా ఉన్నారు కాబట్టి 2019లో మీ డిగ్రీ అయిపోతే 2025 వరకు మీ అంతటా మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు ఈ రోజు వరకు ఉండగలిగారు. అది ఇంకొకటి, కష్టాలని నేను కష్టాలే కదా ఫస్ట్ థింగ్. సో అదేంటంటే
ఇప్పుడు కష్టం వచ్చిందంటే దాని నుంచి బాధపడద్దు మనం. సో అది ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, సో ఎనలైటికల్గా ఉండాలి దానిపైన. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే నేను ఏడవడం కాదు, సో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, సో నేను దానికి సొల్యూషన్ ఏం చేయాలి అనే థింకింగ్లో ఉన్నప్పుడు నీకు బాధపడే టైం ఉండదు. సో అప్పుడు ఈజీగా అది గడిచిపోతుంది. సో అట్నే మనం ఏ చేసినా చదువు మాత్రం విడిచిపెట్టద్దు. చాలా మంది ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు వచ్చే ఎవరైతే ప్రిపేర్ అవుదామని వస్తారో వాళ్ళకి చెప్పాల్సింది ఏముందంటే, చదువుదామని స్టార్టింగ్లో మంచి కాన్ఫిడెన్స్ తోడు వస్తారు, కానీ వచ్చిన తర్వాత కాంపిటీషన్ ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అని చెప్పి కొంచెం డిమోటివేట్ అవుతారు. సో వాళ్ళు ఏం చేయాలంటే, నేను జాబ్ కోసం వస్తున్నా, సో నేను దానికి ఎఫర్ట్స్ పెట్టగలుగుతానా లేదా అని అనలైజ్ చేసుకోవాలి సెల్ఫ్గా. ఇప్పుడు గ్రూప్ 2 కొట్టాలంటే, గ్రూప్ 1 కొట్టాలంటే కొన్ని రూల్స్ అనేది 100% మనం ఫాలో అవ్వాలి. ఇన్ని అవర్స్ చదవాలని, లేకపోతే మనకు పర్టికులర్ సిలబస్ ఉంటుంది. నువ్వు డైలీ ఎన్ని అవర్స్ అన్నది చదువు, సిలబస్ విత్ ఇన్ టైం నీకున్న టైంలో కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ నువ్వు చేయలేకపోతే నువ్వు వచ్చి ప్రిపేర్ అయ్యి ఇదంతా వేస్ట్. అంటే నీలో ఉన్న హ్యూమన్ క్యాపిటల్ని నువ్వు కొన్ని రోజులు వేస్ట్ చేస్తున్నావు అని అర్థం. ఇప్పుడు నేను 5 years చదువుకున్నప్పుడు నేను ఆ ఎఫర్ట్స్ని ఏదైతే పెట్టకపోతే నేను ఎట్లా సక్సెస్ గాను. మనం చేయాల్సింది చేయనప్పుడు ఎట్లా సక్సెస్ అవుతాం, కాము. సో అలాంటప్పుడు వచ్చి ఏదో టైంపాస్ చేసి అమ్మ నాన్నను ఇబ్బంది పెట్టి అమౌంట్ ఖర్చు చేయించి లాస్ట్కి జాబ్ రాకుండా పోతే నీకు ఈ 5 years పీరియడ్ అనేది నువ్వు ఏదో ప్రైవేట్ దాని మీద నేను ఇది చేయగలుగుతా అది చేయగలుగుతా అని దాని మీద స్కిల్స్ నేర్చుకొని ఉంటే నువ్వు అంతకు మించిన స్థాయిలో వెళ్ళగలుగుతావేమో, మేబీ చెప్పలేము. ఇక్కడ వచ్చి టైం వేస్ట్ చేసేవాళ్ళు చాలా మంది చేస్తారు, అది ఫ్యాక్ట్. అది అంటే ఎవరైనా తప్పుగా అనుకోవచ్చు, కాకపోతే అది ఫ్యాక్ట్. చాలా మంది అట్లా వేస్ట్ చేస్తారు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరు అట్లా చేయకూడదు. ఇప్పుడు వచ్చినామంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ రాగానే మొత్తం అప్లై చేసిండ్రు. ఎంత కాదన్న ఒక అప్రాక్స్ 2 lakhs members అప్లై చేశారు. ఆ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది 1 lakh members ఉంటారు. ఆ తర్వాత సీరియస్గా గ్రూప్ 2 కోసం ప్రాణం పెట్టి చదివింది 20 నుంచి 10K లోపల ఉంటారు. సక్సెస్ అయింది ఎంతమంది? ఇంకా తక్కువ కదా. అలాంటప్పుడు అంటే 500 700 లోపల ఉండాలన్న థాట్ తోటి చదివితేనే బాగుంటుంది. అంతేగాని మళ్ళీ నేను వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుకుంటూ మా నాన్న కష్టాలు వేస్ట్ చేసామంటే బాగోదు కదా. అందులో తప్పుగా అనుకోవడానికి ఏం లేదండి. అదే మనం ఏంటంటే సెల్ఫ్గా అనలైజ్ చేసుకోరు, ఎవ్వరు చెప్పరు మనకు. ప్రతి ఒక్కరు అంటారు నువ్వు చదువుమో నెక్స్ట్ వస్తుంది అంటే ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి. మనం చూస్తున్నాం కొంచెం మందిని, అంటే వాళ్ళని విమర్శించడం కాదు, పాపం వాళ్ళు కూడా తెలుసుకోలేక ఉన్నారు కదా. సో మనం తెలిసిన వాళ్ళకి మాత్రం చెప్పి కొంచెం మోటివేట్ చేసి మనల్ని ఎనలైజ్ చేసుకోవాలి. మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనతో అవుతుందా కాదా అనేది చూసుకొని కంటిన్యూ అవ్వాలి. సో అదొకటి. మీది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, CUSET. అందులో మీరు టాపర్ వచ్చారంట కదా? అవునండి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, హిస్టరీలో ఫస్ట్ ర్యాంక్, పొలిటికల్ సైన్స్ లో సెకండ్ ర్యాంక్. అప్పుడు 2019లో. అది ఆ తర్వాత మరి మళ్ళీ CUSET తీసుకోకుండా మళ్ళీ పాండికి వెళ్ళారు? పాండికి వెళ్ళి, ఎందుకంటే కొంచెం బెస్ట్ యూనివర్సిటీ కదా. CUSET లో కొంచెం బాగాలేవనే ఉద్దేశంతో నేను పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. మరి అక్కడ కూడా ఉండలేదు అనుకుంటా? అవును, యాక్చువల్ నేను సివిల్స్ ప్రిపేర్ అయిదాం అనే మైండ్ సెట్ ఉండే. అక్కడ అన్ని బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకున్నా, NCERT పోయి చదువుదాం అనుకున్నా. కానీ అక్కడ ఎందుకో నాకు చదివే ఎన్విరాన్మెంట్ కంటే ఎంజాయ్ చేసే ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉందేమో అనిపించేది నాకు. సో నేను కూడా అందులో మెల్లమెల్ల అడాప్ట్ ఏ టైంలో కొంచెం రియలైజ్ అయ్యాను నేను, అరే అక్కడ ఉంటే నేను ఏమైపోతున్నావు అనే థాట్ నాకు వచ్చింది. సో వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే ఒక డిసిజన్ తీసుకున్నా. ఏ జాబ్కైనా కావాల్సింది క్వాలిఫికేషన్ డిగ్రీ. పీజీ చేయడం వల్ల పెద్ద ఏం లాభం కూడా లేదు. నేను ఉంటే మేబీ చౌకు దూరం అయితేనేమో అని అనిపించింది. దాంతో ఇక ఎంత అయినా కానీ స్కిప్ చేసేసినది. స్కిప్ చేసేసి ఇక్కడ ఓయిలా తీసుకుందాం అన్న ఉద్దేశం ఉండే. పీజీ ఇక్కడ చేస్తే మనకు ప్రిపరేషన్కి ఈజీ అవుతుంది. సో దానికోసం చేద్దాం అనుకున్నా. కాకపోతే వచ్చి RC-Redలో జాయిన్ అయినా అప్పటికి. అయితే పాండీలో చాలా అనుభవాలు ఉండే. పాండిచేరి యూనివర్సిటీ అంటే ఎంజాయ్మెంట్ ఒకటి, ఇంకోటి స్టడీ పరంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ. సో వాళ్ళని చూసి నేను కొంచెం మోటివేట్ అయ్యేటర్ని. వాళ్ళు ఎక్కడ నుండే చదువుకోవడానికి అంత దూరం వచ్చారు. సో కొంచెం మోటివేషన్ అయితే తీసుకున్నా. ఆ తర్వాత అక్కడ నుండి కొంచెం నాకు ట్రావెల్ అంటే కూడా ఇంట్రెస్ట్. సో తమిళనాడు, కేరళ, అక్కడ నుంచి కాశ్మీర్. సో అంటే హిస్టరీ అప్పటికి నేను చదివిన,
చదివిన వాటి నాకు కొంచెం ఆ హిస్టరీ ప్లేసెస్ తెలుసు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో చూడాలనే క్యూరియాసిటీ. అప్పటికి జాగ్రఫికల్ గా నాకు అంటే అన్ని తెలిసిపోయినాయి జాగ్రఫీ చదవడం వల్ల. సో ఆ ప్లేసెస్ చూడాలనే క్యూరియాసిటీ ఉండేది. కొంచెం ప్రాక్టికల్ గా అది కూడా ఎగ్జామ్ కి హెల్ప్ అయింది నాకు. వెళ్ళారా మొత్తం చూసేసారా? మ్యాక్సిమం అన్ని తిరిగినాం, కాశ్మీర్, హిమాచల్, ధర్మశాల ఇవన్నీ తిరిగేసి వచ్చినాం. మళ్ళీ జ్ఞానోదయం కలిగింది మీకు? అవును, పాండిచేరిలో మళ్ళీ జ్ఞానోదయం కలిగింది. వచ్చేసారా? వచ్చేసి RCD లో జాయిన్ అయినా. ఇక ఎట్లన్నా అంటే బోల్డ్ స్టెప్ అది, కాకపోతే ఏం చేయలేం. కొన్నిసార్లు బోల్డ్ స్టెప్ కంపల్సరీ ఉండాల్సిందే. యాక్చువల్గా నేను సివిల్స్ తీసుకుందాం అని వచ్చిన, కొద్దిగా మనీ అంత ఎఫర్ట్ చేయలేను, 1,00,000 ఎబో అంటున్నారని. సో Group 2 వరకే నా క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, అంటే అమౌంట్ పరంగా. సో అట్నే నేను అప్పటికి తెలుగు మీడియం మొత్తం. సో కంప్లీట్లీ ఇంగ్లీష్ అనేది నాకు ఒక ఫియర్ కూడా ఉండేది. అది దానివల్ల నేను Group 2 లో జాయిన్ అయినా కోచింగ్. Group 2 జాయిన్ అయిన తర్వాత ఒక 2 months రెగ్యులర్గా క్లాసులు నడిచేటి. అయితే నార్మల్గా మార్నింగ్ 5:30కి క్లాసెస్ స్టార్ట్ అయితే మార్నింగ్ 4కి లేచి స్నానం చేసి అదొక యుద్ధం తిరిగేస్తున్నాం నార్మల్. ఎందుకంటే అప్పుడే మనీ కట్టినాం. సో కొత్తగా 2 months దాంతో చదువు అట్నే కంటిన్యూ చేసిన 2 months. తర్వాత బ్యాడ్లీ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత సెంటర్ క్లోజ్ అయింది. సో ఆన్లైన్ లో స్టార్ట్ చేసిరు క్లాసులు. స్టార్ట్ చేసి ఆన్లైన్ కోచింగ్ నడుస్తా ఉంది. మా వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి రమ్మని. కరోనా కదా, ఇక్కడే ఉండిపోయారా? అవును, హైదరాబాద్ లో ఉన్నా. ఎందుకు? నార్మల్గా ఇంటికి వెళ్తే చదవలేం, అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ చదువుకు అంత సెట్ కాదని ఉద్దేశంతో. ప్రాణాలు పోతాయి కదండి ఇక్కడ ఉంటే. కాకపోతే రిస్క్ చేయక తప్పదు. అప్పుడు మనకు ఉన్న టైము, మన ఎఫర్ట్స్, ఇక నాకు అక్కడే ఉండాలనిపించింది. అందరు భయపడి ఉంటారు, అందరు ఎక్కడ పడితే అక్కడ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ టైంలో మీరు మరి రూమ్ లో ఉన్నారా? హాస్టల్లో ఉన్నా. అంటే అందరు వెళ్ళిపోయారు. మాకు హాస్టల్లో మనిషికి ఒక రూమ్ ఇచ్చారు, ఒక 5 members ఏమో ఉండేది. సో హాస్టల్ అని తీసేయలేడు కాబట్టి కొంచెం నడపాలనే ఉద్దేశంతో ఇక నేను మాకు ఒక రూమ్ ఇచ్చారు. అక్కడనే ఆన్లైన్ కోచింగ్ వినడం, చదువుకోవడం. అట్నే నాకు అజయ్ అని ఫ్రెండ్ ఉండేటోడు. సో అజయ్ నేనేందంటే, సో ఈ క్లాసెస్ మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు అయిపోయేది. అయిపోయిన తర్వాత ఇక నార్మల్గా చదువుకుంటాం కదా సెల్ఫ్గా. సో దాని వల్ల నేనేం చేసిన అంటే, అజయ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, సో ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ. సో ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది, నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేది. అట్లా ఫోన్లో ఒక 5 months చదువుకున్నాం. మొబైల్లోనే, ఆయన ఆదిలాబాద్లో ఉంటాడు, నేను ఇక్కడ. సో మొబైల్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకునేటోళ్ళం ఒకరికొకరు. ఒక్కొక్కసారి 10 hours ఒక డేలా ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు. అది బాగా హెల్ప్ అయింది నాకు. ఎందుకంటే మనం సొంతంగా చదివిన దానికంటే ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సబ్జెక్ట్ గ్రిప్ అనేది చాలా ఉంటుంది. సో నాకు అది బాగా హెల్ప్ అయింది అజయ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. కరోనాలో కూడా పట్టు విడలేదు మీరు. యాక్చువల్గా చెప్పాలంటే అదే నాకు కీ పాయింట్ అనుకోవచ్చు. అప్పుడే నేను ఎక్కువ చదివిన మొత్తానికంటే. ఆ డెడికేషన్ అది, ఎందుకంటే ఎక్కడ వెళ్ళలేం, ఏం చేయలేం, చదవాల్సిందే. కరోనా అందరికి శాపం అయితే మీకు వరమైంది. అదొకటి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 2020లో నేను హిస్టరీ MA రాసిన. సో 8th rank వచ్చింది. కానీ నేను జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే కరోనా కదా. మెయిన్ అక్కడ నేను ఎఫర్ట్ చేయలేకపోతున్నా హాస్టల్లో, నెలకు 5,000 అంటే. సో నాకు ఏమైనా ఫ్రీగా అకామిడేషన్ కోసం అని OU ట్రై చేసిన, వచ్చింది 8th rank వచ్చింది. కాకపోతే జాయిన్ అయితే హాస్టల్స్ ఓపెన్ కావని చెప్పారు. సో చేసిన వేస్ట్ అయితే అదే స్కిప్ చేసిన. మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ 2021లో మళ్ళీ రాసిన, మళ్ళీ 8th rank వచ్చింది. ఇక అప్పుడు కూడా కొంచెం లేట్ ఓపెన్ అయింది, కానీ ఓపెన్ అయింది. సో అప్పుడు జాయిన్ అయినా. ఇక మళ్ళీ OU నుంచి అదొక టర్నింగ్ అనుకోవచ్చు నా లైఫ్ లో. OUకి అయిన తర్వాత ఏంటంటే, చాలా మంది ఫ్రెండ్స్ అందరూ చదివే వాళ్ళే మ్యాక్సిమం, అంటే కొంచెం ర్యాంక్స్ కొట్టి వచ్చిన వాళ్ళకి OUలో సీట్ వస్తుంది. సో వాళ్ళందరూ చదివే వాళ్ళే. వాళ్ళని చూసి ఇంకా ఎక్కువ మోటివేషన్ నాకు. అప్పటికి నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి 2022లో ఏప్రిల్ నుండి, Group 1 కానీ, SIPC కానీ. సో అప్పటికి నాకు 2022 నుండే నేను SIPC నోటిఫికేషన్ నుంచి దానికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రిలిమ్స్ అయింది. సో మంచి స్కోర్ వచ్చింది, జాబ్ పక్కా అనుకున్నా. కాకపోతే నా ఈవెంట్స్ లో పోయింది. పోయింది ఈవెంట్స్ అయింది. అంటే ఎగ్జామ్ లో ఓకే మంచి స్కోర్ వచ్చింది, జాబ్ వస్తుంది అనుకున్నా. కాకపోతే ఈవెంట్లో నా షార్ట్ పుట్ పోయింది. కొంచెం నేను చూసుకోవాల్సింది టెక్నిక్స్ అది తెలియక. సో షార్ట్ పుట్ పోయింది. అప్పటికి ఆ తర్వాత 2023లో
గ్రూప్ 4 ఎగ్జామ్. అది పోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 4కి వచ్చేసింది ఇక. ఓకే. ఎందుకంటే ఏదో ఒకటి అయితే మనకు 100% జాబే కదా. సో గ్రూప్ 4 చదివిన 2023 జూలైలో గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. సో అది అయిపోయిన తర్వాత మనకు గ్రూప్ 2 అప్పుడే ఉండేది, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవ్వకుండా గట్టిగా ముంగట్టుకోకుండా పోయింది. గ్రూప్ 4 వచ్చిందా? గ్రూప్ 4 వచ్చింది. అంటే నాకు తెలుసు అప్పటికి నాకు 178 మార్క్స్ వస్తున్నాయి, సర్వీస్ ఏదో ఒకటి వస్తుంది అందులో అని తెలుసు. కాకపోతే పక్కా నేను చెప్పలేము అట్లా పక్కా వస్తుంది అనే అది మాత్రం తెలియదు. మీరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కదా, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మరి గ్రూప్ 4లో ఒక పేపర్ మొత్తం అదే 150 మార్క్స్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు మ్యాథ్స్కి వచ్చేసి 2021లో నేను SIPC నోటిఫికేషన్ వస్తుంది అంటారు కాబట్టి, సో అప్పుడు నేను ఏం చేసిన అంటే ఒక కోచింగ్ సెంటర్లో ఆన్లైన్ తీసుకొని చాలా ప్రిపేర్ అయినా దానికి మ్యాథ్స్. ఒకటి ఏంటంటే మనం డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ అప్పుడు 5 yearsలో నేర్చుకున్నది ఇప్పుడున్న కేపబిలిటీస్ తోటి నేను 1 yearలోనే నేర్చుకోగలుగుతా. అప్పుడు అంత కేపబిలిటీస్ అప్పుడున్న మైండ్కి ఇప్పుడున్న, సో అదే అనిపించేది నాకు. సో ఒకసారి అనుకుంటే మాత్రం చేస్తాం 100%, అనుకోవడం ఆలస్యం అంతే అంటే నా దృష్టిలో. సో అట్లా మ్యాథ్స్ నేర్చేసుకున్నా. ఆ తర్వాత ఇంగ్లీష్ అంటే నేను ఓషో బుక్స్ అప్పటికి నాది పీక్ స్టేజ్, అది 2020-21 అనేది చాలా చదివేది. 2 నెలలకు ఒక బుక్ ఆర్డర్ పెట్టుకోవడం చదవడం, అంటే ఇటు ప్యారలల్గా ఇది చదువుకుంటేనే అటు అది కంటిన్యూ చేసేటోని. అంటే నేను 21-22లో ఆ టైంలో నేను అన్ని స్కిప్ అది పాండిచేరిని ఇడిచిపెట్టి రావడానికి ఇవన్నిటికి మెంటలీ స్ట్రాంగ్ అంటే ఆ బుక్సే. అంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలా, నడిచే కోర్సుని ఇడిచిపెట్టి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ నెలకు ఇంత అమౌంట్స్ అవుతాయి, సో ఇవన్నిట్లను కొంచెం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలనిపించేది నాకు. సో ఆ బుక్స్ నాకు హెల్ప్ అయినాయేమో ఆ టైంలో మాత్రం. ఓకే. అట్లా చదివింది ఎక్కడ వేస్ట్ కాదండి, ఏదో ఒక రూపంలో మనకి జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాయి. ఇంకోటి ఇంగ్లీష్ అంటే నేను ఓషో బుక్స్ చదివన్నీ సెంటెన్స్ అది ఇది కొంచెం నాకు అలవాటు అయింది. ఇంగ్లీష్ కొంచెం నాకు ఈజీ అయింది అంటే అండర్స్టాండింగ్లో. సో అది అట్లా వెళ్ళిపోయింది ఆ బుక్స్ అనేవి. మరి మీకు షార్ట్ పుట్ వేసినప్పుడు మిస్ అయింది, బాధ అనిపించదు? నాకు తెలిసి మోస్ట్లీ బాధ ఉంటుందా? బాధ అంటే ఫిలాసఫికల్ బుక్స్ చదివారు కదా, ప్రాక్టికల్. సో అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు బాధ అంటే, మా తెలిసిన వాళ్ళు కూడా ఒకరు ఏంది బాధ అనిపిస్తలేదు ఇట్లా అంటే, ఎందుకు బాధ, నాకు ఆల్రెడీ నేను చదువుతున్నా, కొంచెం చదువుతా, నాకు ఇంకా మళ్ళీ గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4 కూడా ఉంది. ఇంకోటి నాకు ఆ సర్వీస్ అంత క్యూరియాసిటీ లేకుండా చేయాలని, పడ్డది కదా రాద్దాం అనే ఇంటెన్షనే తప్ప సో పక్కా నేను కావాలి ఆ ఇంటెన్షన్ లేకుండా నాలో. సో ఒకటి అంటే ఇప్పుడు ఏమనుకుంటా అంటే అది రాకపోయిందే నాకు బెస్ట్ ఏమో. నేను 4, 3, 2 ఇవన్నీ ఎట్లా కొట్టినా అంటే అది రాకపోవడం వల్ల కొట్టిందేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీకు రాసి పెట్టుందేమో అంటే మీరు నమ్ముతారో నమ్మరు, ఫిలాసఫర్ కదా. అట్లా ఫిలాసఫర్ ఏం లేదు, నార్మల్గా ప్రాక్టికల్గా అంతే. ఓకే. అది ఆ తర్వాత గ్రూప్ 2 రాశారు. తర్వాత గ్రూప్ 2 వరకు నేను నార్మల్గా 23లో అయిపోయింది ఓయూ. సో అప్పటి నుంచి మళ్ళీ కష్టాలు స్టార్ట్. ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా అన్ని ఉండే, ఫుడ్ అది ఇది ఫ్రీగా ఉండే, అకామిడేషన్. ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళినామంటే మళ్ళీ మనీ స్టార్ట్, మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడైతే తెలియదు. సో అప్పుడు ఇక బాగా ఎఫర్ట్ చేయలేమని మనం మాణికేశ్వర్ నగర్ బస్తీలో ఒక చిన్న రూమ్ తీసుకొని 4 నెలకు 2000లో అయిపోయేలాగా, సో అక్కడ ప్లాన్ చేసుకొని చిన్న అక్కడనే స్టడీ హాల్ తీసుకొని అక్కడ మొత్తం కంటిన్యూ చేసినాం. ఇక మాణికేశ్వర్ నగర్ అంటే మన స్టూడెంట్స్ అడ్డా, అది ఒకటి. అంటే మనకి ఎఫర్టబుల్ గా అక్కడనే మనం ఉండగలుగుతాం, అవును, అంటే మన బడ్జెట్ లో అది. ఆ తర్వాత ఇక లాస్ట్ ఎగ్జామ్స్ కి 6 months వచ్చేసి నేను అశోక్ నగర్ వెళ్ళిపోయాను. కొంచెం నాకు ఏంటంటే నేను ఇది చదువుతున్నా నాకు సరిపోదేమో అనిపించింది నాకు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకొకటి నేను టెస్ట్ సిరీస్ రాస్తున్నా అక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ లో, సో దానికి కూడా నాకు ఇక్కడ నుంచి లాంగ్ అవ్వడం. సో పోదాం, ఇంకొక 6 months ఉంది కదా ఎగ్జామ్, సో ఫిక్స్ చేసిరు డేట్, సో ఇంతే ఉంది కదా, అది చేంజ్ కాదు అని నాకు అనిపించింది. అక్కడ పక్కా జరుగుతుంది ఆ డేట్ లా. ఒక 6 months అప్ అయిన ఏదైనా కానీ మనం చేయొచ్చు అని పోయి ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి చదవడం స్టార్ట్ చేసింది. ఓకే. గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 4 కూడా క్రాక్ చేశారు. ఎలా స్ట్రాటజీ ఫాలో అయ్యారండి? అంటే మీ టైం టేబుల్ ఎలా ఉండేది? డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ప్లాన్ చేసుకునేవాళ్ళు? స్ట్రాటజీ ఏంటి? చదివిన బుక్స్ ఏంటి? కొంచెం చెప్తారా మన ఆస్పిరెంట్స్ కోసం? తప్పకుండా అండి. ముందుగా నా గ్రూప్ 4 వరకు ఎగ్జామ్ వరకు, సో అది గ్రూప్ 4 అయ్యేంత వరకు ఒక రకంగా చదివాను. అంటే నార్మల్గా డైలీ 6 hours మన టైంని బట్టి వీళ్ళని బట్టి మన
సో అట్లా ప్రిపేర్ అయ్యేది. గ్రూప్ 2 విషయానికి వచ్చేసరికి లాస్ట్ 6 months నేను ఒక డిఫరెంట్ ఛాయిస్ తీసుకున్నా. ఎట్లా అందరూ డే టైంలో చదువుతారు నాకు, సో నేను నైట్ చదవాలని ఫిక్స్ అయినా. నైట్ చదవాలని ఫిక్స్ అయినా. అంటే ఎలా టైం టేబుల్ సెట్ చేసుకున్నారు? నార్మల్గా మార్నింగ్ 7కి పడుకునేది, తిని 7-7:30 పడుకొని ఈవినింగ్ 3కి అట్లా లంచ్ ఉంటుంది 3 వరకు. 3కి అట్లా లేచి లంచ్ తిని కొంచెం అటు ఇటు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ 5 వరకు పోయి మళ్ళీ స్టార్ట్ చేసేది చదవడం. మళ్ళీ అంటే ఈవినింగ్ 5 నుండి మార్నింగ్ 6 రాక, ఇక మళ్ళీ మార్నింగ్ 6 రాక ఆ టైంలో ఏంటంటే ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు, ఒక ఫోన్ కాల్ రాదు, ఏ నోటిఫికేషన్ రాదు, ఒక వాట్సాప్ మెసేజ్ రాదు, ఏం రాదు. సో ఏదైనా ఆన్లైన్ క్లాస్ చూసేప్పుడు కూడా మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకోటి ఆ ఎఫెక్ట్ అనేది నాకు అప్పుడే ఎక్కువ అనిపించేది, ఎక్కువ అర్థమవుతుంది అని అనిపించేది. సో అందుకే నేను ఆ స్ట్రాటజీ తీసుకున్నాను. మరి హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదా? వస్తాయండి. ఎట్లా అంటే కొంచెం ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల వచ్చే చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి వచ్చినాయి. కాకపోతే ఏంటంటే నా లక్ష్యం ముందు అవంతా నాకు అనిపించలేదు. ఓకే అట్లా అనిపించలేదు. ఓకే, నైట్ మొత్తం చదివేటోళ్ళు? నైట్ మొత్తం చదివేది, డే మొత్తం పడుకున్నట్టు. డే మొత్తం పడుకుంటా. ఇలా చదువుకునేటప్పుడు ఏమవుతుంది అంటే టీకి వెళ్ళడం ఇట్లా మనకు తెలియకుండా చాలా టైం పోతా ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది మనకు. అక్కడ డే టైంలో 2 hours చదివింది 1 టైంలో 1 hour లోనే కవర్ చేయగలుగుతాం. మన ఆస్పిరెంట్స్ కి నైట్ చదవమంటున్నారా? అట్లేం లేదు, ఎవరికి కంఫర్ట్ వాళ్ళది. నా కంఫర్ట్ నైట్ చదవడం. సో వాళ్ళకి గిట్ట ఫస్ట్ చూసుకోవాలా, ఇది కూడా ఇంపార్టెంట్. నాకు ఎప్పుడు చదివితే ఎక్కువ అర్థమవుతుంది, ఏ టైంలో, ఇది కూడా టైం అనేది ఇంపార్టెంట్. చాలా మందికి తిన్న తర్వాత నిద్ర వస్తుంది, అది చదివినా కానీ వాళ్ళకి అర్థం కాదు. అలాంటి టైంలో చదవడం వేస్ట్ అని నా ఉద్దేశం. వాళ్ళు ఏదైనా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయడము, అట్లా మనం చూసుకోవాలి. అందరూ పొద్దున్నే లేచి చదువుతున్నారు కదా, మనం కూడా పొద్దున్న లేచి చదవాలా, అట్లా ఉండదు. నైట్ టైంలో అసలు నిద్ర వచ్చేది కాదు? లేదు, ఇక ఈ అలవాటైంది. స్టార్టింగ్లో ఇబ్బంది అయింది ఒక 1 week 2 weeks. ఆ తర్వాత ఏంటంటే నాకు అదే అయిపోయింది నాది. అట్లా ఆ సైకిల్ నాది బయాలజికల్ సైకిల్ అంటారు కదా, అట్లా అయిపోయింది. 5 నుంచి 6 వరకు అంటే అరౌండ్ 11 hours కదా, 11 to 12 hours. అందులో మళ్ళీ ఏమైనా గ్యాప్ అంటే గ్యాప్ తీసుకుని, ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం అంటే తీసుకోగలుగుతాం గ్యాప్, నైట్ ఏం తీసుకోలేము. ఎందుకు అంటే నార్మల్గా ఒక గంటకు అట్లా లేచి వాటర్ తాగడం అట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి. కానీ పెద్ద ఎక్కడికైనా పోతాం, ఏ షాప్ ఉండదు, ఏ ఫ్రెండ్ ఉండడు, ఎవరు ఉండరు. సో అంటే నేను ఒక్కనే కాదు, మా ఇంకో 2 friends కూడా, ముగ్గురం సేమ్. ఓకే, అట్లా. వాళ్ళకి వచ్చిందా మరి? రాలేదు, కొంచెం వాళ్ళు మిస్ అయింది. వాళ్ళు కూడా బాగా చదివేది. సో వాళ్ళు కూడా నాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్గా జాబ్ రాకపోయినప్పటికీ నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆ డెడికేషన్ అట్లా ఉండేది. కొంచెం వాళ్ళు మిస్ అయింది కానీ సో ఆ డెడికేషన్ అంతే అండి. ఇప్పుడు జాబ్ వస్తేనే సక్సెస్ అయినట్టు కాదు, దానికోసం మనం ప్రాణం పెట్టి పని చేస్తే అక్కడే సక్సెస్ అయినట్టు సగం. ఆ తర్వాత మనం తీసుకున్న డెసిషన్ని మళ్ళీ వెనక్కి తిరగకుండా ఏదైనా ముందుకు వెళ్దామని వెళ్ళడం. నెక్స్ట్ మేబీ గ్రూప్ కొట్టేసారేమో మీ ఫ్రెండ్స్. అంతే చెప్పలేదు, మాక్సిమం అయితే ఏదో ఒకటి అయితే సాధిస్తారు. ఓకే, అయితే మీరు సబ్జెక్ట్స్ ఎలా చదివారు? నార్మల్ గా ఫస్ట్ మనం చూసుకోవాలి, నాకు ఏ సబ్జెక్ట్ వచ్చు. చాలా మందికి ఎకానమీ, కొంచెం మందికి రాదు. అంటే నేను ఇనిషియల్ గా వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. సో వాళ్ళకి కొంచెం మందికి ఇష్టం ఉంటుంది, కొంచెం మందికి పాలిటీ ఇష్టం ఉంటుంది, కొంచెం మందికి హిస్టరీ ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉన్నది చూజ్ చేసుకోవాలి ఫస్ట్. చూజ్ చేసుకొని, ఎందుకంటే బాగా హార్డ్ ఉన్న చదివినప్పుడు వాళ్ళకి ఇది ఏంది అట్లా కొంచెం బోరింగ్ వచ్చి ఇది నాతోటి కాదని వదిలేసే అట్లా కూడా ఉంటుంది. సో కొత్త వాళ్ళకు. సో కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నదే చదవని ఫస్ట్. ఏంటంటే వాళ్ళకు ఒక రిధం రావాలి, ఏదో చదువుతున్నాం ఇంట్రెస్ట్ లేకుండా అట్లా ఉండద్దు. సో వాళ్ళకు ఒక రిధం లెక్క అది స్టార్ట్ అయిన తర్వాత హార్డ్ ఉన్నప్పటికీ వాళ్ళకు ఒకసారి నువ్వు కూర్చున్నావు అంటే మనం ఆ ఎనలిటికల్ పవర్ ఆటోమేటిక్ వస్తుంది. అది ఇవేంటంటే ఇవన్నీ బై ప్రొడక్ట్స్. మనం ఒక వర్క్ చేస్తే అవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. నీకు కావాల్సిన డెడికేషన్, నువ్వు ఆ డెడికేషన్ పెట్టి చదివినప్పుడు ఇవన్నీ బై ప్రొడక్ట్స్. నీ ఎనాలిటికల్ పవర్ కావచ్చు, నీ టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ డైరెక్ట్ ఎక్కడ చెప్పరు, ఎక్కడ రావు. ఒకవేళ నాకు ఇట్లా అవుతుంది అంటే దానికి ఎవరేం చేయలేరు. అది బై ప్రొడక్ట్ లెక్కలు రావాలా. ఎట్లా మన డెడికేషన్ తోటి వస్తుంది. నువ్వు డెడికేషన్ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా అవి నీకు వస్తాయి. సో అట్లా కూర్చోండి ఓపికతోటి చదువుతుంటూ పోతూ ఉంటే వాళ్ళకి ఏదో ఒక రోజు అది వచ్చిన తర్వాత నీకు టఫ్ ఉన్న సబ్జెక్ట్ కూడా ఈజీ అయిపోతుంది. అట్లా. సో అట్లా స్ట్రాటజీ తీసుకోవాలి వాళ్ళు, అంటే ఇబ్బంది పడకుండా ఈజీగా చేసుకోవచ్చు. అదొకటి. మీకు ఎకానమీ మంచి మార్క్స్ వచ్చాయి అనుకుంటా కదా? అవునవును. ఎన్ని వచ్చాయి?
నార్మల్గా 106 అయ్యేమో గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 110 వచ్చినాయి. 110 వచ్చాయి సార్. అవును. అది అంటే నాకు డిగ్రీ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఎకానమీ అనేది. సో అప్పటి నుండి అంటే నేను యాక్చువల్లీ ఎంఏ ఎకనామిక్స్లో చేయాలనుకున్నా. సో అటు సైడ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అంటే మనకి ఇక్కడ సీటు ఏమన్నా అవైలబిలిటీ దృష్ట్యా నేను ఇటు వచ్చినా కానీ నాకు ఎకానమీ అంటే చాలా ఇష్టం. సో అది ఎక్కువ చదవడం కానీ మళ్ళీ ఏంటంటే మనది ఒక ప్రాక్టికల్, అది ఇండియాలో ఎకానమీ ఎట్లుంది, అది ఎట్లుంది, ఒక ప్రాక్టికల్ థింగ్. రేపు మనకు కూడా ఫ్యూచర్లో నేను డెవలప్ కావాలంటే, ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నా అంటే, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకునే అంశాలు. సో అట్లా నాకు అది ప్రాక్టికల్గా యూజ్ కూడా అవుతుంది కదా అనే ఉద్దేశం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో అట్లా అదే. తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్లో 108 అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఫిగర్ తెలియదు, 108 అనుకుంటా. సో అదేంటంటే అందరు చదవగలుగుతారు అది. సో ఆర్ట్స్, సైన్స్, బీటెక్ ఏది అవసరం లేదు. ఎందుకంటే మనం అంటే నా ఏజ్ వాళ్ళు అయితే మ్యాక్సిమం అందరు చూసే ఉంటారు, వాళ్ళ 8th క్లాస్ ఉన్న 9th క్లాస్ ఈ మూమెంట్ చూసే ఉంటారు. సో కాబట్టి కొంచెం దాన్ని అది ఈజీగా అర్థమైంది, తొందరగా అవగాహన అవుతుంది. సో అంత డిఫికల్ట్ కూడా కాదు అని నా ఉద్దేశం. డిఫికల్ట్ అంటే ఈ ఎకానమీ, కొన్ని సందర్భాల్లో కొంచెం మనకి హిస్టరీ గుర్తుండకపోవడం, సో ఇలాంటివి ఉంటాయి. కానీ ఇది కూడా గుర్తుండదు, కాకపోతే ఏంటంటే చాలా తక్కువ పీరియడ్లో ఉన్న అంశాలు కాబట్టి ఈజీగా చదువుకోవచ్చు, అదొకటి. ఇప్పుడు ఫస్ట్ పేపర్ కొంచెం తక్కువ వచ్చాయా? ఫస్ట్ పేపర్ తక్కువ వచ్చినాయి. జిఎస్లో 75 వచ్చినాయి గ్రూప్ 2లో. ఫస్ట్ పేపర్ ఎందుకు తగ్గింది? ఫస్ట్ పేపర్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి సైన్స్ ఉంటుంది, తర్వాత ఆర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంటాయి చాలా వరకు. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని కవర్ చేయలేం. ఇంకోటి డిఫికల్ట్ అడగడం కూడా. మనం ఎక్కడైనా కంట్రోల్ చేయొచ్చు అంటే అది జిఎస్ ఉంది, ఎందుకంటే జిఎస్ అనేది ఒక సముద్రం. సో మనం అందులో ఎంత చదివినా కానీ ఏడో ఒక వెళ్తే అనేది ఉండనే ఉంటుంది, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు అందులో. సో అన్ని ఎవరు కవర్ చేయలేరు. సో కాబట్టి చాలా మంది కొన్ని సబ్జెక్టులు స్కిప్ చేస్తారు, ఎందుకు ఇంత చదువుతున్నాం అంటే అట్లా అనిపిస్తుంది. సో ఆ పరిస్థితుల్లో చాలా మందికి, నా అలానే చాలా మందికి రాలేదు స్కోర్. సెకండ్ పేపర్ బాగానే వచ్చాయి. సెకండ్ పేపర్ బాగా వచ్చినాయి, 104 అనుకుంటా. సో అది కూడా బాగానే వచ్చినాయి నాకు. అంటే ఈ 3 పేపర్స్ 2, 3, 4 పేపర్ నాకు యావరేజ్ ఇచ్చినాయి అన్నట్టు, 100 అబోవ్ నాకు యావరేజ్ ఇచ్చి నాకు కొంచెం ఈజీ చేసింది. సర్వీస్ రావడానికి బాగా హెల్ప్ అయింది. ఒకవేళ మన ఆస్పిరెంట్స్ కోసం సబ్జెక్ట్ వైజ్గా మీరు ప్రిపేర్ అయిన బుక్స్ చెప్తారండి. అంటే చాలా మంది ఎలా బాధపడుతుంటారంటే, ఇంకా మీరు చూసే ఉంటారు వీడియోస్ కింద కామెంట్స్ కూడా, సార్ బుక్స్ లిస్ట్ అడగండి, మీరు బుక్స్ లిస్ట్ అడగకపోతే నేను కోపడతాను, ఇంటర్వ్యూ చూడనని కూడా పెడుతున్నారు. అంటే బేసిక్గా నేనేమంటానంటే వాళ్ళ కోసమే మనం చేస్తున్నాం, వాళ్ళకి ఏదైతే కావాలో అది ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా సబ్జెక్ట్ వైజ్గా, పేపర్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా బుక్స్ మీరు చదివిన బుక్స్ చెప్పండి, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. అంతే. నార్మల్గా ఫస్ట్ పేపర్ అంటే చాలా బుక్స్ ఉంటాయి, ఇంకొక 15 సబ్జెక్ట్స్ అట్లా ఉంటాయి, అది వీలు కాదు మనకు. సెకండ్ పేపర్కి వచ్చేస్తే మనకు హిస్టరీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. పాలిటీకి వచ్చేసి లక్ష్మీకాంత్ బెస్ట్ ఫస్ట్ చదవడానికి. ఇంగ్లీష్ వర్షనా తెలుగు వర్షనా? తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్. అప్డేట్ ఉండదు కదా, అప్డేట్ ఉండదు. ఇంగ్లీషు కొంచెం మంది అర్థం కాని వాళ్ళు ఉంటారు, అంటే తెలుగు మీడియం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కాబట్టి అంత ఈజీగా అండర్స్టాండింగ్ కాదు కాబట్టి తెలుగు తప్పదు. అది తీసుకున్న తర్వాత మనకు అంటే నేను పర్సనల్గా చదివినైతే విన్నర్స్, కేపీ సార్ది విన్నర్స్ చదివిన తర్వాత అంటే ఈ లక్ష్మీకాంత్ చదివి ప్లస్ నాకు ఇది అప్డేటెడ్ ఉంటుంది తెలుగులో. నేను తెలుగు మీడియం కాబట్టి నాకు అప్డేటెడ్ ఏదంటే ఇది ఉంటుంది. సో బేసిక్స్ అన్ని నాకు ఇక్కడ లక్ష్మీకాంత్లో కవర్ అయినాయి. ఇక సోషియాలజీ కూడా నేను విన్నర్స్ చదివిన, అంటే ప్రాపర్గా బుక్ నాకు అది ఒకటి అనిపించింది, నా పర్సనల్ వ్యూ అది. అది చదివిన. ఎవరు రైటర్ ఎవరు అంటే? ప్రసన్న హరికృష్ణ సార్. సార్. ఆ తర్వాత హిస్టరీకి వచ్చేసి ఇండియన్ హిస్టరీ, కానీ ఇండియన్ హిస్టరీ అంటే మన కరీం సార్ది, అది చదివిన. సరిపోతుందా కరీం సార్ది? నా వరకు అయితే సరిపోయింది మరి నాకైతే. అంటే ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్ కావచ్చు, తప్ప అవుతుంది. కాకపోతే పర్టికులర్ గా మొత్తానికి రావని చెప్పలేం, సో వస్తుంది. నాకైతే అదైతే యూజ్ అయింది చాలా, నేను చదివింది. ఆ తర్వాత వచ్చేసి తెలంగాణకు పర్టికులర్ గా అంటే ఏం చదవలేదు. సో కరీం సార్దే చూసుకున్నా. తెలంగాణ కొంచెం అది డిఫికల్ట్ ఉంటుంది తెలంగాణ హిస్టరీ, ఎందుకంటే చాలా ఎక్కడెక్కడ నుండి అడుగుతారు. సో నేనైతే కరీం సారే చదివిన.
కాకపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకవేళ కొంచెం మంది ఎక్కువ చదవాలనుకుంటారు, ఎక్కువ పేజ్ ఉన్నాయి చదవాలనుకుంటారు అట్లా. సో వాళ్ళ ఇష్టం ఇక అది. నేనైతే కరీం సార్ థర్డ్ పేపర్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్, అందరికి కష్టమైన సబ్జెక్ట్ ఎకానమీ. ఎకానమీ ఎవరు చదివారు? ఎకానమీ ఫస్ట్ చిరంజీవి సార్ అని ఉంటుంది ఒక బుక్, చిరంజీవి సార్ చదివిన. ఆ తర్వాత వచ్చేసి నేను విన్నర్స్ తీసుకున్నా. చిరంజీవి సార్ ఏంటంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా నేర్పుతుంది మనకు. సో అది దాని తర్వాత విన్నర్స్ ఏంటంటే అప్డేటెడ్ ఇయర్ ఇస్తారు మనకు సర్వే వచ్చినప్పుడు. సో దీని బేస్ పైన నేను ఇక్కడ ఈ డాటా మొత్తం కలెక్ట్ చేసుకోనికి ఇది అప్డేటెడ్ ఉంటుంది. సో దీని బేస్ పైన ఇది చదువుతుంది మళ్ళీ 3 బుక్స్ ఉంటాయి, అది కూడా విన్నర్సే. అది ఎకానమీ. తర్వాత సర్వే చదవాలి ఇంకొకటి. ఎకానమీలో మెయిన్ పార్ట్ ఏంటంటే సర్వే, గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కదా మనకు, అది ఫైనాన్షియల్ సోషల్ ఎకనామిక్ సర్వే. సో ఏ ఇయర్ వస్తే ఆ ఇయర్ది అది చదవాలి తప్పకుండా. ఇప్పుడు ఎకానమీ 3 పార్ట్స్ అంటే పార్ట్ 1 డెవలప్మెంటల్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ప్లస్ డెవలప్మెంట్ ఎకానమీ. 3 విన్నర్స్ చదివారా? 3 విన్నర్స్ ప్యాక్ ఉంటుంది ఒకటి, 3 విన్నర్స్. ఆ తర్వాత వచ్చేసి గవర్నమెంట్ సర్వే రిలీజ్ చేస్తుంది. ఓకే, మనకు ట్రాన్స్లేషన్ గా దాన్ని యాడ్ చేసుకున్నారు. అవును, అది యాడ్ చేసుకున్నారు. మనకు బేసిక్ బుక్ అంటే చిరంజీవి. చిరంజీవి కొంచెం అప్డేట్ ఉండదు. ఇంకోటి గ్రూప్ 2 సిలబస్ వైజ్ గా ఉండదు, అది కొంచెం యూపీఎస్సీ వైజ్ గా ఉంటుంది, గ్రూప్ 1 వైజ్ గా ఉంటుంది. కాబట్టి మనకున్న సిలబస్ ఏంది. ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఒక బుక్ మనం పాలిటీ ఇచ్చినాం అనుకోని, ఆ బుక్ మొత్తం చదువుతారు, కానీ నాకు ఈ సిలబస్ లో ఉన్న అంశాలు ఏందో చూసుకోరు చాలా మంది. అది చాలా ఇంపార్టెంట్. సిలబస్ అనేది ముందు 100% ప్రతి ఒక్కరు చదవాలి. సిలబస్ లో ఉన్న అంశాన్ని నువ్వు ఆ బుక్లు ఉందా లేదా చదువుకోవాలి, అంతే తప్ప ఆ బుక్ ఉంది అని మొత్తం చదవద్దు. అట్లా చాలా స్కిప్ చేసే అంశాలు ఉంటాయి, అలాంటివి స్కిప్ చేసుకోవాలి. ఎందుకంటే అడిషనల్ బర్డెన్. ఇవరకే మనకు చాలా బుక్స్ ఉంటాయి, అవన్నీ చదవడానికే టైం సరిపోదు. ఇంకా ఎక్కువ చదవడం అనేది టైం వేస్ట్ ప్రాసెస్ నా అభిప్రాయం. ఓకే, మూమెంట్కి వచ్చేసి నేను చాలా బుక్స్ చదివిన చెప్పాలంటే. ఫస్ట్ వి ప్రకాష్ చదివిన, దానికంటే ముందు తెలుగు అకాడమీ చదివిన. వి ప్రకాష్ తర్వాత తీసుకున్నది అంటే రఘుదేపకది, అది దాన్నే కంటిన్యూ చేసుకున్నా. ఏమన్నా అడిషనల్ ఉంటే రాసుకోవడం, చాలా లావు ఉంటుంది 700 pages. అంటే నాకు ఎక్కువ స్కోర్ దానికి దాదాపు 150 దానికే ఉంటుంది స్కోర్. అంటే పేపర్ మొత్తం అదే కాబట్టి నేను కొంచెం రిస్క్ తీసుకోకుండా ఎక్కువ మ్యాటర్ ఉన్నది నేను చూస్ చేసుకున్నా. ఇంకోటి కాన్సెప్ట్ స్టోరీ వైజ్ ఉంటుంది. సో నాకు స్టోరీ వైజ్ ఉంటే గుర్తుంటది అనే ఉద్దేశంతో. అంటే 2 books ని ఎగ్జామ్ వరకు చదువుకుంటూ వచ్చారా లేదంటే? లేదు, ఫస్ట్ వి ప్రకాష్ చదివిన. సో దానికి ఆడికి ఆపేసిన, అంటే నాకు కాన్సెప్ట్ బిల్డ్ అయింది. సో దాని బేస్ పైన నేను ఇది చూసుకున్నా. అంటే నాకు అప్పుడు టైం ఉండే బేసికల్లీ. సో టైం ఉండే కాబట్టి నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం అన్ని చదవకుండా ఏదో ఒకటే బుక్ చూస్ చేసుకుంటే బెస్ట్ అంటారు. అలా చదివితే అంటే మీరు చదివిన బుక్స్ మీ సక్సెస్ కి బాగా ఉపయోగపడ్డాయి. ఇంకొకటి, సో మన బుక్స్ లో ఒక అంశం వచ్చిందంటే ఆ అంశం గురించి ఇప్పుడు జిఎస్టీ ఏదో సవరణ ఏదో సంథింగ్ జరిగింది జిఎస్టీ గురించి, జిఎస్టీ విన్న 100% బిట్స్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు మనం ఓన్లీ బుక్ పైన ఆధారపడకుండా ఇంటర్నెట్ లోకి పోయి, ఇప్పుడు మనకు చాలా ఉంటాయి దృష్టి ఐఏఎస్ అని, ఇన్సైట్స్ అని. సో జిఎస్టీ మీద రీసెంట్ గా ఏమేమి యాడ్ చేసారు, ఏమేమి తీసేసారు, సో జిఎస్టీ మొత్తం A to Z అంతా వాళ్ళు రాసి పెడతారు. సో అందులోకి పోయి మనం చూసుకోవాలా, మన బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే అడిషనల్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు చూస్తున్నాం మనం అంటే జిఎస్టీ అనేది 100% ఎక్స్పెక్టెడ్ బిట్టు. సో ఎక్స్పెక్టెడ్ ఉంది కాబట్టి మనం దాని మీద ఎక్కువ చదివినా నో ప్రాబ్లం మనకు. అట్లా సో అట్లా కూడా కొన్ని చూసుకోవాలి, ఏదేది అప్డేట్స్ ఉన్నాయి దీని మీద 100% అడగబోతున్నారు. అప్పుడు నీతి ఆయోగ్ ఏర్పడే, నీతి ఆయోగ్ పైన 100% అడుగుతారు ఏదో ఒకటి. సో దాని మీద అడుగుతారు కాబట్టి నువ్వు ఎంత చదివినా నో ప్రాబ్లం దాని మీద. అట్లా సో మన ఓన్లీ బుక్ పైన ఆధారపడకుండా ఇంటర్నెట్లోకి పోయి సో నీతి ఆయోగ్ గురించి మొత్తం సెర్చ్ చేసుకొని ప్రతి అంశం చదువుకోవాలి. ఎందుకు 100% మనం ఎక్స్పెక్టెడ్ బిట్టు 100% వస్తుంది, నువ్వు వచ్చినప్పుడు దాన్ని పోగొట్టదు అంటే నువ్వు ఇంటర్నెట్లోకి పోయి ప్రతి అంశం చూసుకోవాలి. అంటే యూపీఎస్ చాలా చేస్తారు ఇట్లా, సో మనకు కూడా అది అడాప్ట్ చేసుకోవాలి. అదే కొంచెం స్ట్రాటజీ మారుస్తుండాలి. అది ఓన్లీ బుక్కులనే ఉన్న చదువుతా అంటే యూపీఎస్సీ ధోరణి మెల్లమెల్ల ఇంప్లిమెంట్ చేస్తారు మన టీఎస్పీసీలో. అట్లా సో అది మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం కూడా మారాలా 100%. ఓన్లీ బుక్కే చదువుతా, ఇంట్లో ఉన్న అంశం చదువుతా అంటే నడవదు. సో అట్లా మనకు ఎక్స్ట్రా కూడా చదువుకోవాలి, వస్తుంది అనుకుంటా. కొన్ని ఏరియాని ఎక్స్పెక్ట్ చేయగలగాలి, ఇలా రావచ్చు ఇక్కడ రావచ్చు. మరి కరెంట్ అఫైర్స్ పేపర్ చదివారా లేదంటే మ్యాగజైన్ సరిపోయిందా మీకు? ఒకటి నేను
పేపర్ చదివేటోని నార్మల్గా, అది ఒక డే బై డే అది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అంతా మనం దృష్టి పెట్టలేము కొన్నిటిపైన. నేనేంటంటే మ్యాగజైన్స్ తీసుకునేది, నార్మల్ అయితే షైన్ ఇండియా తీసుకునేది, తీసుకొని చదువుతూ ఉండేది. ఏదైనా బాగా ఇంపార్టెంట్ ఇది వస్తుంది అనుకున్నప్పుడు, నాకు అది కాన్ఫిడెన్స్ ఇది వస్తుంది ఈ బిట్టు అనుకున్నప్పుడు దాని గురించి మళ్ళీ ఇంటర్నెట్లోకి పోయి దాని గురించి ఒక 4-5 పేజీల ఇన్ఫర్మేషన్ చదవటం టోటల్గా ఇది వస్తుంది అనుకుంటే. నోట్స్ ఏం రాయకపోదును, కాకపోతే నాకు ఏంటంటే నోట్స్ అనేది నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది, రాయడం నాకు టైం వేస్ట్ అవుతామని. కానీ రాసుకుంటే బెస్టే నన్ను అడిగితే, ఎందుకంటే కొంచెం ఈజీ అవుతుంది. సో నాకు ఇట్లానే నడిచింది. ఇప్పుడు ఇన్ని బుక్స్ చెప్పారు, వీటిని అన్నిటికీ క్రిప్స్గా నోట్స్ ఏమైనా రాసుకున్నారా, లేదంటే సబ్జెక్ట్ వైజ్గా రాసుకున్నారా, లేదంటే ఓన్లీ పుస్తకాలే త్రూలీ రివిజన్ చేసుకుంటూ వెళ్ళారా? బుక్స్ అనేది అన్నిటికైతే అవసరం లేదు నా దృష్టిలో. సో ఇప్పుడు మూమెంట్ ఉంది, మూమెంట్కు రాసుకోవాలి, ఎందుకంటే డేట్స్ ఉంటాయి అవి గుర్తుండవు, రాసుకోవాలి. తర్వాత సర్వే ఉంటుంది ఎకానమీలో, ఆ సర్వే నోట్స్ రాసుకోవాలి. కొన్ని మెయిన్ పాయింట్లు ఎప్పుడన్నా చాలా మంది ఏం చేస్తారంటే నోట్స్ రాయాలంటే ఆ బుక్లో ఏదో ఉందో మొత్తం రాసుకుంటూ పోతారు, అంటే ఉన్నదంతా. కానీ ఇక్కడ ఏంది నోట్స్ అనేది స్ట్రాటజీ ఏంది, మనకు ఏదైతే ఉందో అందులో అంశంలో మనకు వచ్చిందని స్కిప్ చేయాలి, నోట్స్లో రాయద్దు ఎప్పుడు. నాకు ఇది తెలుసు అన్నప్పుడు నోట్స్లో ఎందుకు పెట్టడం, నీకు తెలియని అంశాన్ని మాత్రమే నోట్స్లో రాసుకోవాలి. తెలియని అంశాన్ని రాసినప్పుడు ఏంటంటే నువ్వు చూసినప్పుడు నీకు అది తెలియదు కాబట్టి నీకు గుర్తుంటుంది. నోట్స్ అయినప్పుడు నీకు గుర్తుండే అంశాన్ని, ఎప్పటికి మర్చిపోయిన అంశాన్ని రాయనవసరం లేదు. చాలా మంది అది ఇంపార్టెంట్ అంటే రాస్తారు, ఇంపార్టెంట్ ఉండని, కాకపోతే అది నీకు తెలిసినప్పుడు ఎందుకు అనేది నా ఉద్దేశం. సో నోట్స్ అనేది సగం అయిపోతుంది అప్పుడు అట్లా. సో నాకు చదువుకోవడానికి రివిజన్కి ఈజీ ఉంటుంది. సో తెలిసిన అంశాన్ని ఎప్పుడు రాయద్దు, అంటే నా దృష్టిలో రాయాలి. ఎందుకు ఇప్పుడు మనం తెలిసింది రాసినాం, నీకు తెలుసు ఎందుకు అది అనవసరం కదా. నేను చూస్తా కొంచెం మంది ఏం చేస్తారంటే మొత్తం ఆ బుక్ ఎట్లుందో ఆ బుక్ మళ్ళీ ఇలా దించేస్తారు, దానికి నోట్స్ ఎందుకు అట్లా. మోహన్ గారు Group 2 సాధించారు, Group 3 సాధించారు, Group 4 కూడా సాధించారు. ఈ జర్నీలో నాకు తెలిసి ఎంతో మందిని చూస్తుంటారు. ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటారో పోయేటప్పుడు అలా ఉండరు. కొంతమంది ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ తోటి డ్రాప్ అవుట్ అవడం కూడా జరుగుతుంది. కొంతమంది ఇంకా స్టిల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమంది వచ్చిన డబ్బులతోటి, అంటే కొంతమంది మాత్రమే అశోక్నగర్లో సినిమాలు చూసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరినీ మీరు చూస్తూనే ఉన్నారు, చూశారు కూడా. సో వీళ్ళందరికీ మీరు చెప్పే మాట ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా చదవాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, 1-2 మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? ముందుగా ఇక్కడ వచ్చేటప్పుడు చాలా హోప్స్ తోటి వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ సిచ్యువేషన్స్, ఆ కష్టాలు చూసుకొని ఒక హోప్ తోటి వస్తారు, పెద్ద హోప్ తోటి. సో మనం ఏదో సాధించాలి. కానీ వచ్చిన తర్వాత రియాలిటీ ఎట్లా ఉంటుందంటే మనం డైవర్ట్ చేస్తాయి, చాలా అంశాలు ఉంటాయి. అదే లవ్ కావచ్చు, అయితే ఎక్కువ సినిమాలు చూడడం, ఎక్కువ బయట ఫ్రెండ్స్ తోటి తిరగడం, ఇంకోటి మనకు మనమే కొన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫోన్ తోటి చాలా అది అవుతాం. సో ఫోన్ అనేది కూడా చాలా డేంజరే కదా. సో ఇవన్నిటితోటి డైవర్ట్ అయిపోతారు. సో ఇవన్నీ కాకుండా మేము చేయగలుగుతామా అట్లా. ఇప్పుడు ఏదైనా అతి కానంత వరకు అది బెస్ట్. ఇప్పుడు మూవీకి పోతాం, నెలకు ఒకసారి పోతున్నాను, తప్పు లేదు, నువ్వు చూడొచ్చు, సో ఎంజాయ్ చేయొచ్చు, అదేం తప్పు కాదు. సో అట్లనే మనం ఇందులో కూడా అతి కాకుండా చూసుకోవాలి. అంటే నీ ప్రిపరేషన్ అనేది మెయిన్. సో నీ మెయిన్ ఏమైంది, నువ్వు దేనికోసం వచ్చిన ప్రిపరేషన్, దాన్ని పక్కన పెట్టి ఇవి మెయిన్ కావద్దు. ఇవి అనేది జస్ట్ ఇది ఎంజాయ్మెంట్కు ఆ వేళనే ఇవి ఉండాలా. సో నీ మెయిన్ అనేది ఏదైతే ఏం కోసం వచ్చినావో దాన్ని మెయిన్గా అట్నే ముందుకు తీసుకోవాలా, అదొకటి. ఇంకోటి కొత్తగా వచ్చేటోళ్ళకి ఏంటంటే సబ్జెక్టు పరంగా సిలబస్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది. సిలబస్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఈ బేసిక్స్. ఇంకోటి ఎమోషనల్ పరంగా, మెంటాలిటీ పరంగా. ఇప్పుడు నేను వస్తున్నా ఈరోజు జాబ్ సంవత్సరంలో నోటిఫికేషన్ రావాలి, ఇంకో 1 yearలో అయిపోవాలనే దృష్టిలో ఉండద్దు. ఎందుకంటే అది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. సో అది ఎవరిది తప్పనలేం. మనం ఆ మెంటాలిటీ ప్రిపేర్ అయి ఉండడం ద్వారా అది ఎప్పుడన్నా పడ్డా కానీ నేను రాస్తా. మనకు ఉన్నది ఎన్నో బుక్స్ ఉన్నాయి, 20 ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మొత్తం చదివి రెడీగా ఉండాలి, అంతే. సో నేను ఆ బుక్స్లో నుండి ఏది వచ్చినా నేను చేయగలుగుతా, ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతా, అదొక్కటే మన దృష్టిలో ఉండాలి. ఎగ్జామ్ వస్తే లేదు, నేను వచ్చినాక చదువుతా, ఎగ్జామ్ ఇంకో 6 నెలల నోటిఫికేషన్ 6 నెలల తర్వాత వస్తుందేమో, ఇప్పుడే చదవడం ఎందుకు,
ఎట్లా మర్చిపోతాం కదా. ఓకే. సో ఇవన్నీ పెట్టుకోవద్దు. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత గుర్తుంటుంది. అది ఇప్పుడు రివిజన్కి పెద్ద టైం పట్టదు, ఫస్ట్ చదివినంత టైం అయితే పట్టదు. సో ఈజీగా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి రివిజన్స్ అయితేనే ఉంటాయి. ఇంకోటి 1+3+7 నువ్వు ఈరోజు చదివినావు అంటే ఇంకో 2 days తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని చదవాలా, మళ్ళీ ఒక 7 days తర్వాత మళ్ళీ ఒకసారి చదవాలా. ఏదో చదివి నేను చదివినా 1+3+7 అంటే ఏంటంటే మనం దాన్ని రివిజన్ చేసుకోవాలి 100%. మనం చదివినామంటే ఏది గుర్తుండు, ఈ రోజు చదివింది 3 days తర్వాత రివిజన్ చేసుకోవాలి. అది అప్పుడు ఫస్ట్ ఈ రోజు చదివిన అంటే షార్ట్ టర్మ్ మెమొరీ ఉంటుంది, ఆ తర్వాత కొంచెం దానికి లాంగ్ టర్మ్, ఇంకొంచెం లాంగ్ టర్మ్ మెమొరీలకు దాన్ని షిఫ్ట్ చేయొచ్చు మనం, అంటే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే. ఇప్పుడు ఎవరైతే నేను వచ్చి 1 yearలోనే మొత్తం అయిపోవాలనుకున్న వాళ్ళకు షార్ట్ టర్మ్ మెమొరీ ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్ బిల్డ్ కాదు. సో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఇదేదో ఉండే నేను చదివినా కానీ గుర్తొస్తలేదా అనే సిచ్యువేషన్స్ ఎదురైతే చాలా మందికి. సో అది కాకుండా ఉండాలంటే ఎక్కువ రివిజన్ పైన ఫోకస్ చేయాలి. ఇంకోటి కొత్త వాళ్ళు రాగానే బేసిక్స్ 100% నేర్చుకోవాలా. ఎన్సీఆర్టీ చదువుతారా, ఎస్సీఆర్టీ చదువుతారా, అది వాళ్ళ ఇష్టం ఇక. సో అవి చదివి బేసిక్స్ బిల్డ్ చేసుకున్న తర్వాతనే ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్గా ఉండి పెట్టగలుగుతాం అంటే కోచింగ్ కూడా తీసుకోవచ్చు. అంటే అది మనకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అంతే కోచింగ్ అనేది. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకు సబ్జెక్ట్ వచ్చు అనుకుంటే నో ప్రాబ్లం, రాదు నాకు ఎకనామీ ఇది రాదు అర్థమవుతలేదు అనుకుంటే మనం ఎవరన్నా మీ ఇష్టం ఉన్న కోచింగ్ సెంటర్కి పోయి కోచింగ్ తీసుకుంటే కొంచెం అది అవుతుంది. ఈ కోచింగ్లో ఫాలో అవ్వాల్సింది ఏంటంటే క్లాస్ వర్క్, హోంవర్క్. క్లాస్లో నువ్వు చదివేటప్పుడు అంటే వాళ్ళు చెప్పేటప్పుడు క్లాస్ అనేది వినాలి 100%. మోహన్ గారు, మీరు అంటే అరౌండ్ 2019 నుంచి 2025-24 వరకు ప్రిపేర్ అయ్యారు. ఈ టైంలో చాలా కష్టాలు చూస్తుంటారు. ఎంతోమంది ఆస్పిరెంట్స్ సైకాలజీ కూడా చూసే ఉంటారు యాజ్ ఏ సైకలాజిస్టికల్గా. ఆ తర్వాత Group 2 కొట్టారు, Group 3 క్రాక్ చేశారు, Group 4 కూడా వచ్చింది. సో నేనేమంటున్నానంటే ఈ 3 జాబ్లు క్రాక్ చేసిన ఒక వ్యక్తిగా, ఇవన్నీ బాధలు అనుభవించిన ఒక వ్యక్తిగా మీరు ఇప్పుడు కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్కి ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? ముందుగా ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం వస్తారో, చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ రాగానే వచ్చేసి 6 నెలలు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టేద్దాం అలాంటి ఇంటెన్షన్ చాలా మందిలో ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఇట్లా రాగానే జాబ్ వస్తుంది అంటే రాదు 100%. ఒకటి చదవడానికి లేట్ అవుతుంది, ఎందుకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు 1 మార్క్ తోటి మిస్ అయిన వాళ్ళు. సో వాళ్ళని బీట్ చేయాలా. ఇంకొకటి మనం సైకలాజికల్ ఎందుకు స్ట్రాంగ్ ఉండాలంటే నోటిఫికేషన్ అనేది వెంటనే పడదు, అంటే మనం అనుకున్న టైంలలో పడి డేట్ ఇచ్చినప్పటికీ అది డేట్ పోస్ట్ పోన్ అవుతుంది మ్యాక్సిమం టైంలలో. చాలామంది స్టూడెంట్ ఎట్లా అంటే ఎంబట వచ్చి జాబ్ కొట్టాలనే ఇంటెన్షన్స్ తోటి ఉంటారు. సో అలా కాకుండా కొంచెం లాంగ్ టర్మ్గా ఆలోచించుకోవాలి, అంటే ఎన్ని రోజులైనా మేము ఉండగలుగుతాం అనేది. ఇంకొకటి జాబ్ కొట్టాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఇన్ని అవర్స్ చదవాలా, ఇంత సిలబస్ని ఇన్నిసార్లు రివిజన్ చేయాలా, ఎన్నిసార్లు చదవాలని అలాంటి ఎఫర్ట్స్ పెట్టలేనప్పుడు ఓన్గా నేను చేస్తలేనా ఇవన్నీ ఎఫర్ట్స్ చేయలేకపోతే ఓన్గా అనుకొని స్కిప్ అవ్వడం బెస్ట్ ప్రిపరేషన్. ఎందుకంటే హ్యూమన్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనకున్న టైంలో ఒక 4 years 5 yearsలో అనవసరంగా టైం వేస్ట్ చేయడం అనేది అది అన్నెసెసరీ వేస్ట్ అవుతుంది. సో అది ఎవరిపైన ఇంపాక్ట్ పడదు, మన పైన ఇంపాక్ట్ పడుతుంది. సో మన స్కిల్సే వేస్ట్ అవుతాయి. సో అంత టైం పెట్టి ఏం రాకుండా వట్టి చేతులతో పోవడం అనేది సో చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం చేస్తలేమా, ఈ రూల్స్ పాటిస్తలేమా, ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవాలి 100%. చేసుకున్న తర్వాతనే సో మాకు ఇది సెట్ అవుతుంది, నేను చేయగలుగుతా అని ముందుకు వచ్చి ప్రిపేర్ అవ్వాలి. ఇక కొత్తగా వచ్చే వాళ్ళకు ఫస్ట్ బేసిక్స్ ఎన్సీఆర్టీ లేకపోతే ఎస్సీఆర్టీ మన స్టేట్ సిలబస్ అన్న చదువుకోవచ్చు, అంటే ఏది వాళ్ళకి కన్వీనియంట్ ఉంటే అది చదువుకోవచ్చు. ఆ తర్వాత కోచింగ్ అనేది ఒకసారి చదివిన తర్వాతనే రావాలి. స్టార్టింగే పోయి కూర్చుంటే మనకి ఏం అర్థం కాదు, అంటే నార్మల్గా సో వారు ఏం చెప్తున్నారో అర్థం కాదు. కాబట్టి ఒకసారి చదివిన తర్వాతనే కోచింగ్ పోవాలి. కొంచెం మంది అడుగుతారు కోచింగ్ పోకపోయినా ఏం కాదు అంటే, పోకపోయినా ఏం కాదు, చాలా మంది అట్లా కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అంతే, అదే పోవాలా పోతేనే కొడతారు అనేది ఏముండదు. సో కోచింగ్ ఒకటి. ఇంకోటి కోచింగ్ టైంలో క్లాస్ వర్క్ ఉంటుంది, మనకు హోమ్ వర్క్ ఉంటుంది. క్లాస్ వర్క్ అంటే మనకు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు క్లాస్ జరిగితే ఆ టైంలో మనం క్లాస్ వినాలి జాగ్రత్తగా. విన్న తర్వాత హోంవర్క్, నువ్వు క్లాస్ విని నేను మర్చిపోతా అంటే అది పోతుంది ఇక. సో నువ్వు హోంవర్క్ అంటే ఈరోజు ఏం చెప్పిరు, దాంట్లోకి ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, అసలు నాకు ఏ పాయింట్ అర్థం కాలే,
ఓకే. సో ఇవన్నీ ఎనాలిసిస్ చేసుకోవాలి, అది హోంవర్క్లో చేసుకోవాలి. ఈరోజు చెప్పిన క్లాస్ని మనం ఎలా ఎనాలిసిస్ చేసుకోవాలి 100%, ఎందుకంటే గుర్తుంటుంది అవును మనకి ఈజీగా. రేపు మళ్ళీ అంటే గుర్తుండలేదు మళ్ళీ పోయి సార్ని అడగడం, ఇదంతా టైం వేస్ట్, చాలా మంది చెప్పారు కూడా ఎందుకు అన్నట్టు. సో అట్లా కాబట్టి వాళ్ళు సార్ వాళ్ళు ఎట్లా చెప్తా ఉంటారో అదే ఫాలో కావాలి మ్యాక్సిమం. ఇంకోటి అది కోచింగ్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ అనేది మనకు టైం మేనేజ్మెంట్ ఇస్తుంది. ఇంకోటి క్వశ్చన్స్ ని అనలిటికల్ గా ఎట్లా చేయాలని ఇస్తుంది. ఇంకోటి కొంచెం ఫియర్ ని కూడా తగ్గిస్తుంది మ్యాక్సిమం. సో ఈ ప్రాక్టీస్ అంటే అట్లా టెస్ట్ సిరీస్ రాసుడు అట్లా కావచ్చు, కొంచెం మంది ఆన్లైన్ లో కూడా రాస్తారు. సో ఇవన్నీ కన్వీనియంట్ వాళ్ళది. నా ఉద్దేశంలో ఆఫ్లైన్ లో రాస్తే కొంచెం ప్రాక్టికల్గా ఉంటుంది. మనం వాళ్ళ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి అట్లా ఆఫ్లైన్లో ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ రాయాలంటారా? నా ఉద్దేశం ప్రకారం రాస్తే బెస్ట్, చాలా బెస్ట్. టెస్ట్ సిరీస్ అనేది మళ్ళీ రాసి ఎక్కడో మూలకు పడేయద్దు. రాసిన తర్వాత నేను ఏదైనా తప్పు చేసినా అనేది అనాలిసిస్ చేసుకోవాల్సింది 100%. ఎందుకంటే నువ్వు ఎక్కడ తప్పు చేసినావో తెలిస్తేనే రేపు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను రాసిన అని పక్కకు పడేయకుండా సో అది మళ్ళీ ఎనాలిటికల్గా చూసుకోవాలా ఏదైతే తప్పు చేసినాం. సో అది చూసుకుంటే అందులో నుంచే మనకు సబ్జెక్ట్ కొంచెం 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 అర్థం అవుతూ ఉంటుంది. సో అది ఫాలో అవ్వాలి న్యూగా వచ్చేవాళ్ళు. అదే విధంగా ఏమవుతుంది అంటే మన వాళ్ళు చదివేటప్పుడు మొత్తం వచ్చేసిందిలే అన్న థాట్లో ఉంటారు. కానీ అంటే బల్క్ సబ్జెక్ట్ చదువుతుంటాం కదా, 15 సబ్జెక్టులు ఉంటాయి అన్ని కలిపితే. ఇవన్నీ చదివేసరికి ఒక్కొక్కసారి గుర్తుండొచ్చు, ఒక్కొక్కసారి గుర్తు రాకపోవచ్చు. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకి ఎంత సబ్జెక్ట్ ఎక్కింది తెలుస్తుంది, ఎక్కడ లోపం ఉంది, ఏ పార్ట్ లో లోపం ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఎకానమీ ఉంది అనుకోండి, అందులో ఎన్నో కాడ మనకు లోపం ఉంటది. నేషనల్ ఇన్కమ్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ లో కావచ్చు, ఎన్నో కాడ. సో నేను ఇక్కడ ఉన్నదాన్ని గుర్తించుకోవాలంటే నువ్వు అటెంప్ట్ చేయండి మనకు తెలియదు, అట్లా అటెంప్ట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. అదొకటి, దాని ద్వారా ఇక్కడ తెలుసుకుంటుంది అంటే మనకున్న లోపాలు అట్లా. ఇంకోటి టైం మేనేజ్మెంట్ కూడా మనకు, ఎందుకంటే చాలా మంది ఇచ్చిన టైంలో చేయలేరు పేపర్. సో అదొకటి, దాన్ని కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్ వల్ల. టెస్ట్ సిరీస్ వల్ల టైం మేనేజ్మెంట్ ఒకటి, ప్లస్ మనకి ఎంత ఎఫెక్టివ్ గా చదువుతున్నాం అనేది ఒకటి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ 2-3 మార్కులతోటి ప్రీవియస్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ పాటించాలి మరి? వాళ్ళు మాక్సిమం అన్ని చదువున్నారు, 100% చదువున్నారు. వాళ్ళు ఫోకస్ చేయాల్సింది రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్. అంటే ఇంకా వాళ్ళు ఎన్నో లోపం చేసి ఉంటేనే వాళ్ళకి పోయింది 10 మార్క్స్లో. ఆ లోపం ఎక్కడ చేసినాం అనేది వాళ్ళు మాక్సిమం అటెంప్ట్లనే పోయి ఉంటుంది నా దృష్టిలో. వాళ్ళు చదువు ఉంటారు, అన్ని చేసి ఉంటారు, అటెంప్ట్ అది టైం మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఉన్న టైంలో వాళ్ళు క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయలేకపోవడం కావచ్చు. ఇంకోటి ఆ స్పీడ్ లో కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. మనం చూసేటప్పుడు ఏంటంటే మన స్పీడ్ రీడింగ్ ఉంటుంది, మాక్సిమం జంప్ చేస్తాం కొన్ని. సో అట్లా చేస్తున్నామా, సో ఏమన్నా ట్రిక్ ఇచ్చిండా, కొన్ని పాయింట్స్ అది చూసుకోవాలి. సో వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి వాళ్ళు. టెస్ట్ సిరీస్ ప్లస్ రివిజన్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో అది అట్లా చేసుకోవాలి. అలా చేసుకుంటూ మళ్ళీ ప్రిపేర్ అయితే, లేదంటే ఇప్పుడే కొంచెం నోటిఫికేషన్ లేవు కాబట్టి జాబ్ చేసుకోవడం బెటర్. జాబ్ చేసుకుంటా వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్ ఇడిచిపెట్టి మళ్ళీ పూర్తిగా మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసేయాలి. అంటే జాబ్ చేసుకుంటున్నావు 4 hours 3 hours రివిజన్స్, వీక్లీ టెస్ట్లు అట్లా రాస్తూ ఉంటే వాళ్ళు ఆ వే నుంచి దూరం పోకుండా ఉంటారు. ఎందుకంటే ఎలా సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది, గ్రిప్ ఉంటుంది కాబట్టి. సో ఆ వే నుంచి దూరం పోకుండా ఉండాలంటే వాళ్ళు ఎన్నో కొన్ని అవర్స్ అయితే పెట్టాలి. అవును, తప్పకుండా. అదొకటి. అయితే అంటే నాకు తెలిసింది ఏంటంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారంట. అవునవును, కొంచెం బాధాకరమైన విషయం. ఏమైందా ఇప్పుడు? నార్మల్గా నాకు మా రిజల్ట్ మార్చ్లో వచ్చింది, అంటే JRL ర్యాంక్. సో మా నాన్నకు తెలుసు, సో మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళు అంటే మా నాన్న నా సక్సెస్ని అనుభవించే టైం తక్కువ ఉండే. ఇక మేలోనే చనిపోయారు 2 months అట్లా రిజల్ట్ వచ్చిన తర్వాత. సో అది నాకు కొంచెం బాధ కల్పించింది, ఎందుకంటే నేను చూసుకుందాం, మన ఇన్ని రోజులు కష్టపడ్డాడు కొంచెం నా కోసం, సో చూసుకుందాం అనే టైంకి దూరం అవడం అనేది కొంచెం నాకు బాధ అనిపించింది. నైట్ కొన్నిసార్లు అంటే మనం బయట ఆ ఫీల్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, కానీ లోపట ఉంటుంది. నేను ఒక్కరున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళ నాన్నలు ఉంటారు కదా, సో వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే అరే మా నాన్న కూడా ఉంటే కొంచెం అది ఉండేది. నేను ఏదో ఒకటి చెప్పుకునేటోడిని, మా నాన్నకి నేను ఎంత అది ఉన్నా కానీ సో నాకు బాగా సపోర్ట్ ఉంటాడు.
అట్లా. ఇప్పుడు మనం ఎంత సక్సెస్ అయినా కూడా నాన్న లేని లోపం. అంటే మా నాన్న నేను ఎప్పుడు అంటే ఎగనెస్ట్ గా మాట్లాడుకుంటాం, ఎగనెస్ట్ గా మాట్లాడుకున్నప్పటికీ నేను ఏమన్నా అన్నా కానీ మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడు. అంటే అట్లా ఏం ఉండదు, ఏం పట్టించుకోడు అట్లా. మరి గ్రూప్ 2 రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇంకా అవ్వదేమో అనుకున్న స్టేజ్ దగ్గర అంటే మా నాన్నకు నాకు ఎప్పుడు ఇట్లా అయ్యేది, నేను కొడతా అంటే నీతో ఏమవుతారు అంటే ఈజీగానే అనేటోడు. అందరూ దుబాయ్ పోతున్నారు నీ ఫ్రెండ్స్, సంపాదించుకుంటున్నారు, నువ్వు 5 years నుంచి వేస్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళు ఏం నన్ను ఇట్లా చేయాలని కాదు, నా భవిష్యత్తు కోసం వాళ్ళు చెప్పారు అనేది నా ఉద్దేశం కదా. అట్లా. సో మీ ఫ్రెండ్స్ అంతా దుబాయ్ పోతున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు, ఒక పాయింట్లో నీకు జాబ్ రాలే అంటే నీ పరిస్థితి ఏంటి అనేది కూడా అంది. కాకపోతే నేను నాకు ప్లాన్ బేస్ నాకు ఉండే, అంటే నేను అప్పటికి అకాడమిక్స్ సైడ్ కూడా ఉందాం అనే ఉద్దేశంతో నేను నెట్ కానీ సెట్ కానీ ఎంఏ కూడా దానికి యూజ్ అవుతుంది, నేను అటు చెప్పుకోవచ్చు క్లాసెస్ లెక్చరర్గా ప్రైవేట్ కన్నా. సో ఇట్లా నాది నాకు ఉండేది, నేను ఇట్లా ఉంటుంది నాకు, నేను చేసుకోవచ్చు అని కొంచెం సంజాయించి చెప్పేది. ఓకే ఇట్లా కాదు ఇట్లా అంటే నాన్న కాకుండా ఇంకెవరైనా బయట వాళ్ళు అంటారు కదా, ఏంది ఇన్ని రోజుల నుంచి వస్తలేడు, అక్కడే ఉంటున్నాడు, ఇటు వస్తాడా రాడా, ఏం చేస్తున్నాడు, నిజంగా చదువుతున్నాడా, చాలా మంది ఎలిగేషన్స్ చేస్తారు, ఇంకెవరైనా మ్యారేజ్ చేసుకుని అటే ఉన్నాడా అంటారు కదా, కామన్ అది అంటారు. కాకపోతే నేను ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా ఒకళ్ళు సొసైటీలో ఒక మాట చిన్నది వేసినాం అంటే దాన్ని ఎగ్జాగరేషన్ చేస్తారు. ఇంకో ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్ ఆయన కొంచెం యాడ్ చేస్తారు, ఇంకో పర్సన్ ఇంకొంచెం యాడ్ చేస్తారు, అది ఒక ఎగ్జాగరేషన్ అవుతుంది. సో ఏదో సింపుల్ గా ఎవరు ఏదో అనుకొని ఉంటారు అని ఇంకోళ్ళు అట్లా ఎగ్జాగరేషన్ చేసి అట్లా కూడా అని ఉంటారు. అట్లా నాకు ఒక రోజు ఫోన్ చేసిరా నీకు మ్యారేజ్ అయిందట, నా తెలియకుండా నాకు ఎట్లా అయింది అనేది నేను అనుకున్నాను. ఫోన్ కూడా వచ్చింది అంటే ఊర్లో అనుకున్నారు, అంటే అందరు అనుకుంటే ఒక మా ఫ్రెండ్ ఇట్లా అయిందట అంటే నీకు చెప్తా ఫస్ట్ థింగ్, నీకు కూడా చెప్తా, ఇంకోటి నా దగ్గర కూడా నాకు ఎట్లా అవుతుంది అట్లా. అంటే ఎందుకు అంటే ఊరికి వెళ్ళేవాళ్ళు కదా ఏంటి అంటే 6 months ఒకసారి పోయేటోని. ఒకటి ఏంటంటే నాకు ఈ టైము ఎక్కువ ఇటే ప్రిపరేషన్లు ఉండి నాకు ఇటు పోవాలి అటు పోవాలని థాట్స్ రాకపోయేది. ఇప్పుడు రూమ్లో ఉన్నావా చదివినావా, ఏమన్నా చిల్లి కావాలంటే గ్రౌండ్కి పోయేది, లేకపోతే మూవీకి పోయేది. సో ఇంతే కానీ ఇక నేను ఇంటికి 6 months ఒకసారి అమ్మ వాళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడతాం, కాల్ చేస్తాం, డైలీ వాళ్ళతో టచ్లో ఉంటాం. ఈ ఊరికంటే అట్లా అప్పుడప్పుడు పోయేది, అదొకటి. ఓకే, సో ఊరికి కూడా రావట్లేదు ఏం చేసిండో అనుకుంటారు చాలా మంది. అంటే ఊరికి వెళ్ళాలి మన ఆస్పిరెంట్స్, అంటే వెళ్ళాలంటే అప్పుడప్పుడు పోయి అంటే వాళ్ళ కోసం ఎవరి కోసం మనం చేయలేదు. మళ్ళీ నా సైకాలజీ ఏంటంటే నేను ఎవరిని పట్టించుకోను. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏదో అనుకుంటా నేను ఎందుకు, నా లైఫ్లో ఏది నాకు ఇష్టమైందో నేను అది చేస్తా. ఫస్ట్ థింగ్ నా లైఫ్ నా కోసం. సో అంటే మన పేరెంట్స్ కూడా, పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటే నాకు అది హ్యాపీనెస్ ఇస్తుంది. సో నా స్వార్థం అది కూడా ఏంది, నా పేరెంట్స్ ని మంచిగా చూస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది. సో అది కూడా నా స్వార్థం, అంతే కదా. అట్లా సో అట్లా పేరెంట్స్ వరకు ఫ్యామిలీ వరకు అట్లా, కానీ మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోం మ్యాక్సిమం. పాపం అమ్మకి Group 4 వచ్చిన తర్వాత ఏదో గిఫ్ట్ ఇచ్చారంట, బాగా ఏడ్చిందంట అమ్మ. అవునవును, Group 4 వచ్చిన తర్వాత చిన్న కొంచెం మనీ నాది నేను సేవ్ చేసుకొని చిన్న గోల్డ్ చెవులకు అట్లా చేయించి ఇచ్చిన. రీసెంట్గా ఒక రెండు చీరలు తీసుకున్నా, అంటే ఎక్కువ కాస్ట్ పెట్టుకు అట్లా. సో అంటే వాళ్ళకంటే అదే చిన్న, అదే వాళ్ళు మనకి ఎంతో ఇచ్చి ఉంటారు కానీ మనం ఏదైనా చిన్న రిటర్న్ ఇవ్వగానే అది చాలా చిన్నది యాక్చువల్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే చిన్నది, కాకపోతే ఇంకా నేను ఇప్పుడు జాయిన్ అయినా కదా, నా స్కేల్ పెరిగిన తర్వాత సో అప్పుడు ఇంకా చాలా మంచిగా చూసుకుంటా. సో మీకు ఇల్లు తర్వాత బీసీ హాస్టల్ కరీంనగర్లో, ఆ తర్వాత మన ఉస్మానియా. అంటే ఉస్మానియా గురించి అందరూ ఏమంటారంటే మాకు రెండో ఇల్లు ఉస్మానియా యూనివర్సిటీ అంటుంటారు. మీరు అంటే మీకు ఎలా అనిపించింది ఉస్మానియా యూనివర్సిటీలో? యాక్చువల్గా నాకు ఆ టైంలో అది మొదటి ఇల్లు అయిపోయింది, ఆ ప్రిపరేషన్ టైంలో అదే నా ఇల్లు అయిపోయింది. సో ఎట్లన్నా చేసి నేను ఉన్న ఈ టైంలో మ్యాక్సిమం బెనిఫిట్ని తీసుకోవాలి చదువులో. సో అది తీసుకోవాలంటే నేను అంత కష్టపడాలా, అంత మంచిగా చదువుకోవాలా. సో ఇక్కడ అన్నీ ఉండేటి, ఫుడ్, అకామిడేషను, తర్వాత గ్రౌండ్. సో ఇప్పుడు ఎన్సిసి మనకు ఏదైనా చిల్లి కావాలంటే చాయ్ తాగడానికి, సో ప్రతిది అవైలబుల్ ఉండేది ఇక్కడ. సో నాకు ఎక్కడ కూడా లోపం అనిపించలేదు. సో ఒక కన్న తల్లి లెక్క ఉస్మానియా అనేది ఆ 2 years నేను అంటే నాకు మ్యాక్సిమం బెనిఫిట్ ని నేను తీసుకున్నాను నా నమ్మకం అది. అంటే నాలాగా చాలా మంది బెనిఫిట్ అయ్యారు. సో అందరూ
ఇప్పుడు ఉస్మానియా అంటే ఒక తల్లిలాగా, ఒక రెండో తల్లిలాగా అనుకుంటారు చాలా మంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొలీగ్స్ కూడా నాకు అదే మెంటాలిటీ తోటి, అంటే మా ఫ్రెండ్స్ కానీ అదే మెంటాలిటీ తోటి దొరకడం వల్ల ఇంకా నాకు కొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ అయింది. ఉస్మానియాకి వచ్చే వాళ్ళంతా మట్టి బిడ్డలు ఉంటారు. అవునవును. అంటే పాపం పల్లెటూళ్ళలో ఉండి ఏదో సాధించాలి, అదే డిగ్రీలు బేసిక్గా డిగ్రీల తర్వాత లైఫ్ ఉండదు ఎవరికి. పైగా మనం బిఏ బీకామ్ ఈ కోర్స్ అయిన తర్వాత పెద్ద ఎక్స్పోజర్ ఉండదేమో. ఇంకోటి నాకు ఫిలాసఫికల్ ఇంకా గ్రోత్ అనిపించింది. ఎందుకంటే మేము ఉస్మానియా గోదావరి హాస్టల్లో ఉన్నప్పుడు తిన్న తర్వాత నేను, మా ఫ్రెండ్ భాష, అనిలు ఇలా మేము నడుచుకుంటూ పోయేటోళ్ళం ఒక అర్ధగంట. సో నేను ఫిలాసఫీ నాకు తెలిసింది, వాళ్ళకి తెలిసింది షేర్ చేసుకునేటోళ్ళం చాలా. సో ఆ ఫిలాసఫికల్ థాట్స్ అనేవి వాళ్ళకి ఇంపాక్ట్ చూపించినాయి, నాకు ఇంపాక్ట్ చూపించినాయి. సో ఒకరినొకరు షేర్ చేసుకోవడం, సో ఆ ఫిలాసఫికల్ గా మాట్లాడుకోవడం, ఇట్లా సొసైటీ ఎట్లుంది, ఇది ఎట్లుంది అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా పర్సనల్ గ్రోత్ అనేది, అదే మెంటాలిటీ పరంగా కూడా నాకు కొంచెం స్ట్రాంగ్ ఉండేది చాలా. అంటే వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి అందరు వచ్చి ఒకటే చోట ఉండడం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గోల్ ఉండడం. సో మనం కూడా కొంచెం ఎక్స్పోజర్ అవ్వచ్చు ఇక్కడ. పైగా రూపాయి కష్టం తెలియకుండా పెంచుతుంది ఓయూ అనేది. సో అది చాలా అంటే బెనిఫిట్. నేనైతే మాక్సిమం తీసుకున్నా బెనిఫిట్. ఇంకో వర్గం ఉంటుందిలే ఆలోచన, ఎందుకోసం వచ్చిన ఇక్కడికి చదువుకోవడానికి వచ్చిన, అదొకటి చేస్తే సరిపోతుంది. అంటే సింపుల్, నువ్వు ఏదో మోటివేషన్ చూడాలి, ఏం చేయాల్సిన అవసరం లేదు. నీకు 5 నిమిషాలు ఒక్కడ కూర్చొని అసలు నేను ఏంది, ఎందుకోసం వచ్చినని సెల్ఫ్ డౌట్ వేసుకుంటే చాలు. ఎవరిని అడగాలి, ఎవడో చెప్పాలి, ఎవరు అవసరమే లేదు. ఇంకట్లా మనం క్వశ్చన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎందుకోసం వచ్చిన, చదువుకోనికి చదువు, అంతే. అట్లా సింపుల్. చాలా స్ట్రగుల్స్ చూశారు. ఒక విధంగా చెప్పాలంటే ఫిలాసఫర్ కూడా మంచి, అంటే ఇంటర్నేషనల్ నేషనల్ ఫిలాసఫర్స్ బుక్స్ చదివారు. ఇవన్నీ నాకు తెలిసి మీ డ్యూటీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారేమో అనిపిస్తుంది. అవునండి. ఒకటి మెయిన్ అంటే నాది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్. సో సెక్రటేరియట్ డ్యూటీస్ ఏంటంటే నార్మల్గా పాలసీ మేకింగ్. అవును. సో నాకు డ్రాఫ్టింగ్ అంటే నార్మల్గా ఇంట్రెస్ట్. ఓకే. సో అంటే డ్రాఫ్టింగ్ ఏదన్నా పాలసీలో న్యూ ఇన్నోవేషన్స్, సో అంటే మనం ఏం చేయలేకపోయినా మనం కొంచెం సజెషన్స్ అంటే మన పై అధికారులకు ఇచ్చే పొజిషన్లో ఉన్నాం కాబట్టి, సో అది కొంచెం నాకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనేది ఇంట్రెస్ట్. ఇంకోటి నాకు నార్మల్గా పర్సనల్గా సిటీలో ఉండడం ఒకటి, ఈ డెస్క్ జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఎగ్జిక్యూటివ్ కన్నా. ఎందుకంటే మనం చేసే పని రాష్ట్రంలో ఉన్న చాలా మందికి సో ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. సో అందుకు నాకు కొంచెం ఇంట్రెస్ట్. ఇంకోటి పర్సనల్ గ్రోత్ పరంగా కూడా అది ఇంట్రెస్ట్. అయితే మీరు యూపీఎస్సీ అన్నారు స్టార్టింగ్, ఇన్సెట్ బుక్స్ చదివామన్నారు. ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిందేనా అంటే ప్రిపరేషన్ స్టార్టింగ్లో, లేదంటే డైరెక్ట్గా తెలుగు అకాడమీ లేదా కాంపిటేటివ్ బుక్స్ చదువుకుంటూ సరిపోతుంది అనుకుంటున్నారా? బేసిక్స్ కావాలంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే స్కూల్ బుక్స్ ఉంటాయి మనకు స్టేట్, సో అవి చదవాలా. నా ఇంటెన్షన్ ఏంటంటే చదివితే బెస్ట్. అవి ఎక్కువ ఏముండదు, సోషల్ సైన్స్ అని ఉంటుంది, అందులోనే 4-3 సబ్జెక్ట్. ఎవరి గురించి చెప్తున్నంటే మొత్తానికే తెలియదు అనుకున్న వాళ్ళ గురించి. తెలిసిన వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, స్కిప్ చేసేయచ్చు. డైరెక్ట్ తెలుగు అకాడమీ, ప్రైవేట్ ఆథర్స్ ఇటు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ తెలియదు అంటే మాత్రం చదివితే బెనిఫిట్, అది అట్లా చదివితే బెనిఫిట్ అయితే 100% అవుతుంది. మరి గ్రూప్ 2 వచ్చేసింది, ఐ థింక్ గ్రూప్ 3 కూడా ఉంది కదా వెబ్ ఆప్షన్లో. అవును. మరి పెడతారా? లేదండి, 100% పెట్టారు. ఎందుకంటే నాకు ఆ స్ట్రగుల్ తెలుసు, ఎంత కష్టపడ్డాము. సో ఒకరి లైఫ్ అది, నేను స్కిప్ చేయడం ద్వారా ఆ స్కిప్ అంటే ఒకవేళ నేను పెయిన్, అది మీనింగ్ ఉండదు. ఫస్ట్ థింగ్ నాకు రాదు కాబట్టి, సో నేను స్కిప్ చేస్తే ఒక ఫ్యామిలీ సెట్ అవుతుంది. సో నాకు 118 ర్యాంక్ వచ్చింది అందులో. సో పక్కా సర్వీసే, కాకపోతే నేను స్కిప్ చేసి నా అనుకున్న వాళ్ళు అంటే మన సోదరులు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఉన్నారు, సో వాళ్ళకైతే. ఇంకోటి గ్రూప్ 2 అభ్యర్థులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే 100% మీకు ఎంత ఉన్నా కానీ గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు అయితే పోవద్దు. గ్రూప్ 1 కూడా, గ్రూప్ 3 కూడా వెళ్ళకూడదు అనుకుంటా. గ్రూప్ 3కి వెళ్ళొద్దు. ఎందుకంటే మనకు చాలా మంది పాపం ఒక్కొక్క ఫ్యామిలీ ఉన్నారు. మనం ఎందుకంటే ఇట్లా గ్రూప్ 2 వచ్చింది కాబట్టి 100% చేయలేం గ్రూప్ 3. సో పోతే బెస్ట్. మాక్సిమం మన దగ్గర చాలా మంది వచ్చారండి ఇంటర్వ్యూకి. మోస్ట్లీ గ్రూప్ 2 వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ 3 లో కూడా నేమ్ ఉంది. నార్మల్ అజంప్షన్ ఏంటంటే ఒక 500 మెంబర్స్ అయితే ఉన్నారు. 500 మెంబర్స్ మాక్సిమం. చాలా మంది అంటే నాకు తెలిసిన సర్కిల్ లో, మా గ్రూప్ 2 ఫ్రెండ్స్ లా మాక్సిమం అందరికి వచ్చింది గ్రూప్ 3. సో వాళ్ళందరూ మాక్సిమం స్కిప్ చేస్తారు. సో
సో మన గ్రూప్ 3 క్యాండిడేట్స్ హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు 100%. భయపడుతున్నారండి పాపం. అంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తారు, అవునవును. సార్ ఎంతమంది ఉండొచ్చు. నాకు మొన్న ఒక బ్రదరు మన కరీంనగర్ అనుకుంటా, ఇప్పుడు గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఓకే. ఆ సార్ ఫోన్ చేసి, సార్ ఎంతమంది వెళ్లకుండా ఉండొచ్చు, గ్రూప్ 2 వాళ్ళు ఏమంటున్నారు, ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు కదా సార్ అంటే, నేను ఈ సేమ్ డైలాగ్ చెప్పాను. 300 నుంచి 500 వరకు వచ్చి ఉంటుందండి. నాకు తెలిసి ఈ 300 నుంచి 500 మెంబర్స్ ఎవరు రాకపోవచ్చు, గ్రూప్ 3లోకి రాకపోవచ్చు. సో మీకు 1:2లో నాకు తెలిసి వచ్చిన పేర్లు అందరికి వచ్చేస్తుండొచ్చు అనుకుంటున్నాను నేను. అది కూడా కరెక్టే. ఎంత అనేది మనం 100% చెప్పలేము అది ఏదైనా, కానీ ఒక మోతాదు వరకు అయితే బెనిఫిట్ జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుందండి. బ్యాక్లాగ్స్ అయితే ఏమొస్తుంది, ఏం రాదు మ్యాక్సిమం చేయకుండానే ట్రై చేస్తుంది టీఎస్పీఎస్సీ కూడా. మనం నమ్మకం ఉంచాలి అంతే గవర్నమెంట్. ఇంకా మీలాంటి ముత్యాలు ఉన్నారు కదా, మట్లాంటి ముత్యాలు. అంటే ఒక జాబీలో తెలిసిన వాళ్ళు మీరందరూ. నాకు తెలిసి గ్రూప్ 2 వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ 3కి రారని అనుకుంటున్నాను. మాక్సిమం రారు, ఎవరు రాకండి. రాకపోతే సో ఒక ఫ్యామిలీ. అవును. సో మోహన్ గారు ఫోన్ చేసేసారు, రండి మీ వల్ల నలుగురికి ఉపయోగపడవచ్చు అంటే, మీరు కూడా చాలా పాజిటివ్గా ఉండి ఈ కొంచెం అంటే షెడ్యూల్ బిజీ, మీరు మొన్ననే జాయిన్ అయ్యారు, కొంచెం వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో కూడా టైం కేటాయించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా.